Namaskara, sir. Thank you so much. Thank you so much. So, shall we start? Good morning, Indrajit sir. Sachin Kulkarni sir. Good morning, sir. Srinivas sir. Good morning. Good morning, everybody. Good morning, Dasu garu. Kulkarni, good morning. Salim, na voice clear ga unda? Is it fine? Yes, sir. Perfect, sir. Super emanante nenu cheptanu. Yeah. Okay, no problem. Right. Thank you. And welcome, ladies and gentlemen. This is Naren. వెల్ ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ గురించి మాట్లాడడానికి సలీం కొన్ని లిస్ట్ పంపించారు సార్, ఈ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాలని చెప్పేసి. ఐ ఫెల్ సో నైస్. సో ఐ డోంట్ నో ఇంతమంది ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అయి వాడుతున్నారు లేదా రికమెండ్ చేస్తున్నారు. సో ద ఫస్ట్ థింగ్ దట్ ఐ జస్ట్ వాంట్ టు సే, ఇఫ్ ఎనీబడి ఈస్ అ డిస్ట్రిబ్యూటర్, ఎవరైనా ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నారని అంటే వాళ్ళ ఇంట్లో కంపల్సరీగా స్పిరులినా అనేది సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ మ్యాండేట్. బికాస్ మనకి హెల్త్ కేర్ సెగ్మెంట్ లో వెస్టీజ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ హెల్త్ కేర్ సెగ్మెంట్. ఎందుకంటే ఈ రోజు కొన్ని ప్రొడక్ట్స్ గురించి మాట్లాడడానికి మాత్రమే వచ్చాను కాబట్టి ఐ డోంట్ టాక్ ఎనీథింగ్ ఎల్స్, రైట్? ఐ డోంట్ టాక్ అబౌట్ కంపెనీ, ఎందుకంటే మీరు ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి కంపెనీ గురించి తెలుసుకున్నారే కాబట్టి అండ్ దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఎస్, నేను ఒక్క విషయం అయితే మీ అందరికీ చెప్తాను, ఎందుకంటే దీంట్లో చాలా కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, ప్రాస్పెక్ట్స్ కూడా ఉండొచ్చు. And I'll just tell you how beautiful this Vestige is. ఎందుకనంటే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చి దాదాపు 22 సంవత్సరాలు అయిపోయిందండి. ఓకే, ఫర్ మీ. అండ్ ఈ 22 సంవత్సరాల్లో లైఫ్ లో డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ స్ట్రగల్స్, వాళ్ళ అచీవ్మెంట్స్, ఎక్కడి నుంచో జాయిన్ అయ్యి ఎక్కడి నుంచో వెళ్ళి ఎక్కడ ఏ ఊర్లోనూ, it's so beautiful to see the journey. And వాళ్ళు వెస్టీజ్ ఒక లైఫ్ అంబిషన్ గా తీసుకొని ఎంతో అచీవ్మెంట్ చేశారు. It feels so good. బట్ ఇవన్నిటికీ there is a I always say we need a very strong platform. చాలా మందికి టాలెంట్ ఉంటది, ఎక్కడ చూపించుకోవాలనో తెలియదు. దానికి ఒక ప్లాట్ఫామ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ప్లాట్ఫామ్ 18 సంవత్సరాల ముందు బాలే గారు చాలా చక్కగా క్రియేట్ చేసి ఇచ్చారు మనందరికీ కూడా. ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవచ్చు అని. చాలా మంది వాళ్ళ ఎబిలిటీకి మించి చేస్తున్న వాళ్ళు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి మించి వాళ్ళు ఇన్కమ్ కానీ, వాళ్ళ గోల్స్ కానీ, వాళ్ళ అంబిషన్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ చాలా చేంజ్ అయింది. అండ్ దీన్ని అన్నిటికీ కారణము తిప్పి 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 చూస్తే అంతా తిరిగి ఒక్కటే ఒక చోటుకు వచ్చి ఆగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ దట్ ఈస్ వేర్ వి స్టార్ట్ ప్రమోట్ అవర్ ప్రొడక్ట్స్, దట్ ఈస్ వేర్ వి స్టార్ట్ ప్రమోటింగ్ అబౌట్ బిజినెస్ ఆపర్చునిటీ. కాకపోతే ఈ బిజినెస్ లో కొన్ని 2-3 విషయాలు కూడా చెప్తాను ప్రొడక్ట్స్ మాట్లాడేక ముందు. మనకి ఈ సిస్టమ్ లో స్పెషల్లీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉండి మనకి ఎంత తెలుసు, ఏమేమి తెలుసు, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవి ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడవండి. మనకు ఉపయోగపడేదల్లా కూడా మనం ఒక 10 మందిని కలుస్తున్నప్పుడు వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళకు అర్థమయ్యే విధానంగా మనం ఎలా చెప్తామో దాని మీదే సక్సెస్ అనేది ఉంటుందండి. ఎందుకంటే మనం చెప్పేది ఎప్పుడైనా కూడా ఎదుటి వాళ్ళకి మనకు ఒక నాలెడ్జ్ ఉంది, ఒక ప్రోడక్ట్ గురించి కానీ లేదా ఒక బిజినెస్ ఆపర్చునిటీ గురించి కానీ, దాన్ని ఎదురుగా ఉన్న మనిషికి వాడి స్థాయికి తగ్గట్టుగా, అంటే మనం ఏదైతే వాళ్ళకి అర్థం అవ్వాలి అనుకుని వాళ్ళకి చెప్తామో అదే విధంగా అర్థమయ్యేటట్టుగా చెప్పేదే ఒక ట్రైనర్ కానీ, ఒక అప్లైన్ కానీ బాధ్యత. ఎందుకనంటే ఈ ఇండస్ట్రీలో నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా మాట్లాడుతూ ఉంటాడు, ఎదుటి వాడికి అన్ని కూడా లోపలికి వెళ్ళొద్దు, తల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీ టైం వేస్ట్, వాట్ టైం వేస్ట్. కీప్ ఇట్ ఆల్వేస్ వెరీ సింపుల్. చాలా సింపుల్ గా పెట్టండి మ్యాటర్ని, అండ్ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్పండి. చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఎందుకంటే ఈ బిజినెస్ లో ఒక లీడ్ దొరకడం చాలా కష్టం. ఒక మనిషితో ఒక లీడ్ దొరికి వాళ్ళకి ఆపర్చునిటీ, ఒక మనిషి మనకి టైం ఇచ్చాడంటే దట్స్ వెరీ ప్రీషియస్ థింగ్. దాన్ని మనం ఒక్కసారి పోగొట్టుకున్నాం అనుకోండి అండ్ వి లూజ్ హిమ్ ఫర్ అ లైఫ్ టైం. మళ్ళీ ఆయన వెస్టీజ్ అంటే నేను విన్నానండి, నేను చూసానండి, చేశానండి అంటే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో బీ వెరీ ప్రిపేర్డ్. ఎందుకంటే మీరు ఒకరికి మాట్లాడేటప్పుడు, ఒకరికి చెప్పేటప్పుడు కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే కొత్త వాళ్ళు 4 సెషన్ వినగానే నాకు అన్ని వచ్చేసిందని చెప్పి వెళ్ళి పొరపాటు చేస్తూ ఉంటారు. ఇవన్నీ బిజినెస్ డెవలప్మెంట్ క్లాస్ లో మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము. బట్ ఆల్వేస్ గివ్ యువర్ టైమ్ టు స్కిల్ యువర్ సెల్ఫ్. బాగా మీరు అంటే 10 మంది చెప్తే కనీసం 5 మంది అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పడానికి మీరు ఫస్ట్ ప్రిపేర్ అయి ఉండాలి. దానికి నాలెడ్జ్ చాలా అవసరం, ప్రాక్టీస్ ఇంకా అవసరం.
రైట్. మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎవడో అవసరం లేదండి. మీరు ఇంట్లో ఉంటే మీరు గోడలతో కూడా మాట్లాడుకోవచ్చు. దట్స్ ది బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యూ ఆల్. ఎందుకంటే మనం తప్పు చేసినా కూడా వాళ్ళు తిట్టరు కాబట్టి. రైట్. సో మనం ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ గురించి మాట్లాడదాం. సో సలీం గారు అడిగిన కొన్ని ప్రొడక్ట్స్ ఐ థింక్ దే ఆర్ known as spirulina, flax, amla and protein powder. It's a beautiful combination, Salim. And actually ఈ హెల్త్ గురించి మాట్లాడేటప్పుడు ఐ ఆల్వేస్ కేటగరైజ్, అంటే హెల్త్ ఎట్లా మనకి ఫండమెంటల్స్ ఏంటి అని మనం తెలుసుకున్నట్టయితే చాలా ఈజీగా ప్రొడక్ట్స్ ని సజెస్ట్ చేసేయచ్చు. చాలా మంది చాలా కష్టపడుతుంటారు, ఇది వచ్చింది అది వచ్చింది ఏమి ఇవ్వాలి ఏం అవసరం లేదండి. వి నీడ్ టు అండర్స్టాండ్ ది బేసిక్ ప్రిన్సిపల్స్, హౌ అవర్ సిస్టమ్ వర్క్స్. ఇది చాలా డెప్త్ ఉంటుంది, మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా చాలా సింపుల్ గా చెప్తాను, ఎందుకంటే టూ మచ్ ఇస్ టూ బ్యాడ్. రైట్. సో హెల్త్ ఇస్ అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే 3 విషయాల మీద ఆధారపడి ఉంటుందండి. అంటే నా దగ్గర ఇక్కడ బోర్డు లేదు కాబట్టి ఐ కెనాట్ యాక్చువల్లీ డ్రా అండ్ షో యూ, బట్ ద 3 థింగ్స్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఒకటి ఏంటంటే అంటే ఒక మనిషి అన్ని కూడా ది ఎంటైర్ సిస్టమ్, అది ఏదైనా ఉండొచ్చు, ఇట్స్ ఆల్ ఇన్ వన్ పీస్, ఒకటే బాడీ లోపల ఉంటుంది. ఏది మనం తీసుకుంటే ఏది తింటే అదే మనం ఒక అవుటర్ రిఫ్లెక్షన్ ఏదైతే ఉంటే అది చెడు తింటే అదే కనిపిస్తుంది బయటికి, మంచి తింటే అదే కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు సప్లిమెంట్స్ అనేది ఏదైతే ఉందో మనకి ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్ లో మనకి ఏమాత్రం న్యూట్రిషన్ దొరకట్లేదు కాబట్టి దాన్ని మనము సప్లిమెంట్స్ ద్వారా ఫుల్ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని సప్లిమెంట్స్ మనం లైఫ్ టైం తీసుకుంటామనండి, దాన్ని మనం లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ అని కూడా అనొచ్చు, లైఫ్ స్టైల్ సప్లిమెంట్ అనొచ్చు. ఉన్నంత కాలం తీసుకుంటూనే ఉంటాం, ఎందుకంటే కొన్ని సప్లిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ మైక్రో న్యూట్రిషన్ కానీ లేదా ప్రోటీన్ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటాం, డైజెస్ట్ అవుతూ ఉంటుంది, అవ్వగానే వెళ్ళిపోతుంది, మళ్ళీ తీసుకోవాలి అంటే తిన్నప్పుడల్లా లోపలికి వెళ్ళాలి. ఇది ఒక రకమైన సప్లిమెంట్స్ ఉంటాయి. ఇంకా కొన్ని సప్లిమెంట్స్ కొన్ని మనకి ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా, ఒక మనిషికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆల్మోస్ట్ మనం ఏదైతే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ అంటారు చూస్తారో, తీసుకునే ఫుడ్ లో నుంచి వచ్చే లోపాలు, పౌష్టిక లోపాలు దాని వల్లనే వస్తాయి. కొన్ని పౌష్టిక లోపాలు ఇమ్మీడియట్ గా రిజల్ట్స్ చూపిస్తాయి, కొన్ని స్లోగా చూపిస్తాయి, కొన్ని ఇంకా స్లోగా చూపిస్తాయి. ఏదైతే చాలా స్లోగా చూపిస్తుందో ఆ వచ్చే గిఫ్ట్స్ ఏదైతే మనకి 10 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత గిఫ్ట్ కింద వస్తుందో అది మనం బతుకున్నంత కాలం దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైక్ క్రానిక్ డిజార్డర్స్ అనొచ్చు, బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, ఆస్తమా, క్యాన్సర్, ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఒక వ్యక్తికి వచ్చిందనంటే అది ఏదో ఒక 8-10 సంవత్సరాల ముందే స్టార్ట్ అయిపోయింటుంది, ఏదో ఇప్పుడు నిన్నో మొన్న వచ్చింది కావు. సో దీనన్నీ కూడా మనం హెల్తీగా ఉన్నప్పుడే, స్పెషల్లీ ఏంటంటే కొంచెం హెల్త్ గురించి మాట్లాడగానే అందరూ వెళ్ళి మీకు ఈ ప్రాబ్లం ఉందా ఆ ప్రాబ్లం ఉందా అని ఒక డాక్టర్ లాగా స్టెథోస్కోప్ పెట్టుకొని డాక్టర్ వెళ్ళిపోయి మాట్లాడేస్తుంటారు. జస్ట్ డోంట్ డూ దాట్, దట్స్ ది ప్రాబ్లం. ఎందుకంటే నాకు ఏమైనా కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఇస్తామంటే భయం, అందరూ డాక్టర్లు అయిపోతారని, గూగుల్ డాక్టర్స్ స్పెషల్లీ. రైట్. సో కీప్ ఇట్ వెరీ సింపుల్ అండ్ సప్లిమెంట్స్ ని సప్లిమెంట్ లాగే సజెస్ట్ చేయండి. అండ్ ఫార్చునేట్లీ భూమి మీద ఇప్పటికీ కూడా 80% కన్నా ఎక్కువగా హెల్దీగా ఉన్న వాళ్ళే ఉన్నారు, అన్హెల్దీగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పర్సెంటేజ్ వీఆర్ హ్యాపీ దట్ సప్లిమెంట్స్ అనేది ప్యూర్లీ తయారు చేసింది మనకి హెల్దీగా ఉన్న వాళ్ళ కోసం మాత్రమే. ఎవరైతే ఇప్పుడు మనకి కొంతమంది లీడర్స్ వచ్చి అడుగుతుంటారు, సార్ సప్లిమెంట్స్ మనం సెపరేట్లీ అడుగుతుంది, దీంట్లో ఎనర్జీ వస్తుంది, దీంట్లో వైటమిన్స్ మినరల్స్ ఉంది, హెల్దీగా ఉంటామంటే నేను హెల్దీగా ఉన్నాను కదా ఎందుకని అంటారు. వాళ్ళకి ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు, దే ఫెయిల్ దేర్. ఓకే. సో అది మనం కొంచెం దాని మీద ఎక్సెల్ చేయాలి, ఎలా చెప్పాలి, ఎలా చెప్తే అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఎలా మనం మాట్లాడాలి, ఇవన్నీ కూడా కొంచెం 1-to-1 క్లాసెస్ తీసుకున్నప్పుడు మనం అర్థం చేసుకో. మేబీ మీకు లీడర్స్ ఉన్నప్పుడు దాంతో కూర్చొని మాట్లాడండి. ఎందుకనంటే అల్టిమేట్లీ మనకి కంపెనీ కమిషన్స్ ఏదైతే ఇస్తున్నామో మన బిజినెస్ మీద, ఇవన్నీ కూడా అల్టిమేట్ గా మనం చేసే టర్న్ ఓవర్ మీదే ఉంటదండి. అండ్ టర్న్ ఓవర్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మేనేజ్మెంట్ మనకి మంచి ప్రొడక్ట్స్ కూడా ఇచ్చారు. అఫ్ కోర్స్ దీంట్లో మనకి హెల్త్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, కాస్మెటిక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఈ యొక్క 22 సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే, ఎవరైతే హెల్త్ ప్రోడక్ట్ నాలెడ్జ్ బాగా తీసుకుని హెల్త్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ అంటే ఒక సిస్టమ్ లో లాంగ్ టర్మ్ ఉండడం అనేది వాళ్ళదే ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే కమర్షియల్ ప్రోడక్ట్ అలా ప్రమోట్ చేయొద్దు అనట్లేదు, చెప్పకండి అనట్లేదు. ఎందుకంటే దాని మీద పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. లిప్స్టిక్ గురించి మాట్లాడాలంటే దాన్ని మీరు పెద్దగా డెమో ఇచ్చి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఇట్స్ కమర్షియల్ ప్రోడక్ట్. సబ్బు గురించి చెప్పాలంటే స్నానం చేసి డెమో ఇవ్వడం కానీ ఇవన్నీ అవసరం లేదు. అండ్ దే ఆర్ ఫ్యాన్సీ ప్రొడక్ట్స్. అవి మనకే కొన్నిసార్లు వాడుతూ చిరాకు వచ్చేస్తుంది, ఇదే గ్రీన్ సోప్ చూసి బోర్ కొట్టేస్తుందిరా అని చెప్పేసి. అందుకే బాలయ్య గారు ఆయన కూడా బోర్ కొట్టినట్టుంది, ఒక 4 రకాల సోపులు కొత్తగా ఇచ్చారనమాట, ఇది కొడితే అది. సో బట్ దిస్ డజంట్ హ్యాపెన్ విత్ కస్టమర్ కి బోర్ కొట్టేసింది అనుకోండి, బయట వెళ్ళి కొనేసుకుంటాడు. బట్ బ్యూటీ విత్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ అంటే ఒక ప్రోడక్ట్ మన లోపలికి వెళ్ళి అది రిజల్ట్ ఇచ్చింది అనుకోండి, అలాంటిది ఇంకో 100 కంపెనీలు అదే ఇలాంటి ప్రోడక్ట్ తీసుకున్నా కూడా వాడు ఎప్పుడు మారడు. ఎందుకనంటే ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అయింది అనుకోండి హెల్త్ మీద, వాళ్ళు ఇంకా ఉన్నంత కాలం ఆ ప్రోడక్ట్ తప్ప వేరే ఇది మాట్లాడు, అది ఎంత ఎక్కువైనా కూడా తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా మీ లైఫ్ లో మీ యొక్క సిస్టమ్ లో పర్మనెంట్ గా ఎవరైతే కెరియర్ లాగా తీసుకొని బిజినెస్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా హెల్త్ కేర్ మీద ఫోకస్ చేయడం వల్ల వాళ్ళ ఒక రిటైన్మెంట్ ఇన్ ది సిస్టమ్ విల్ బి అ వెరీ లాంగర్ టైం. అండ్ మీ కస్టమర్ అవ్వచ్చు, మీ ప్రాస్పెక్ట్స్ అవ్వచ్చు, మీ డౌన్ లైన్స్ అవ్వచ్చు, ఎనీబడి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, బిఫోర్ యూ టాక్ అబౌట్ ది ప్రొడక్ట్స్, చాలా మంది ఏంటంటే ఇక్కడ తక్కువ, స్పెషల్ ఏంటంటే వెస్టీల్లో తక్కువ, ఎందుకంటే ఇంతకు ముందు ప్రీవియస్ కంపెనీలో చాలా జరిగేవి ఇట్లా. ఇక్కడ ఏంటనంటే ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా ఎకనామికల్ గా ఉంటుంది, రైట్? కాబట్టి వాళ్ళు వాడుతూ వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు. దాట్స్ ది బ్యూటీ. మీరు అనుకుంటారు కొన్నిసార్లు, ఎందుకంటే భూమి మీద అందరూ తెలివైన వాళ్ళండి, మనమే తెలివైన వాళ్ళు అనుకుంటే చాలా తప్పు. మీరు ఎదురుగుండా నించుని ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడుతుంటే ఆ మనిషి వీడు ప్రోడక్ట్ గురించి తెలుసుకొని చెప్తున్నాడా, వాడి చెప్తున్నాడా అనేది ఆ మనిషికి, ఎదుటి మనిషికి తెలిసిపోతుంది. సో నేను అనేది ఏంటంటే, మీరు హెల్త్ గురించి కానీ సప్లిమెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ యూ లుక్ హెల్దీ, యూ షుడ్ బి హెల్దీ. మీరే టొక్కుకుంటూ మీరు హెల్త్ గురించి మాట్లాడుతుంటే వాడికి అర్థమైపోతుంది మీరు ఎంత హెల్తీగా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వెన్ యూ ప్రమోట్ బ్యూటీ ప్రొడక్ట్స్, బ్యూటీ గురించి మాట్లాడినప్పుడు లిప్స్టిక్ గురించి మాట్లాడతారు, ఐలైనర్ గురించి మాట్లాడతారు, మీ ముఖం మీద చూస్తే ఒక ప్రోడక్ట్ కూడా వేసుకుంటారు. అప్పుడు ఏమనుకుంటారు, ఓహో వీడు సేల్స్ మెన్ రా బాబు, వీడు వాడట్లేదు. బికాస్ ఆర్ బిజినెస్ ఎట్లా డిజైన్ చేశారు, అరే బాబు నువ్వు వాడరా, నువ్వు హెల్తీగా ఉండు, నువ్వు అందంగా ఉండరా, నీకు డబ్బులు ఇస్తానంటుంది కంపెనీ, అంతేనా? You look beautiful, you stay healthy, you take care of your family healthy, and we give you money, అంతే కదా? నువ్వు అండ్ ఆరోగ్యానికి వచ్చేసరికి ఎవరైనా కూడా, ఆడైనా మగైనా, ఇప్పుడు ఇంతమంది ఎవరైతే 500 మంది 600 మంది ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ సెల్ఫిష్నెస్ అని ఉండాలి. హెల్త్ అంటే ఫస్ట్ నేను అని ఉండాలి. నేను కాదు, మా హస్బెండ్, అమ్మ, నా పిల్లలు ఫస్ట్. నో, దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. హెల్త్ వస్తే ఫస్ట్ నేను హెల్దీగా ఉండాలి. నేను హెల్దీగా ఉంటేనే, అది వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, ఇక్కడ ఎవరైతే పిల్లలు, ఆ సెల్ఫిష్నెస్ అనేది హెల్త్ లో కనపడాలి. మీరు హెల్దీగా ఉంటేనే కదా, స్పెషల్లీ లేడీస్, ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ లేడీస్ ఇన్ ది సిస్టమ్ నౌ. అండ్ ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్, దోస్ హూ హ్యావ్ అ ఫ్యామిలీ, అండ్ ఇఫ్ దే ఆర్ హెల్దీ, బిలీవ్ మీ, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ హెల్దీ. వాళ్ళు హ్యాపీగా హెల్దీగా ఉన్నారనుకోండి, ఎంటైర్ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచే బాధ్యత, ఆ బరువు వాళ్ళే మోస్తారు. ఓకే, సో మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్లీజ్ ఎన్షూర్ దట్ ఆల్ యువర్ వైఫ్ అట్ హోమ్ ఆర్ చైల్డ్ అవని, సిస్టర్ అవని, ఎవరని, దే షుడ్ బి హ్యాపీ. వాళ్ళు తిట్టుకుంటూ వంట చేశారనుకోండి, అంతే, అది పాయిజన్ కింద మారిపోతుంది. అంతెందుకు, ఇంట్లో నలుగురు వేసుకొని 4 రోజులు కంటిన్యూస్ వేసుకోరండి, తిట్టుకుంటూ నీళ్ళు ఇచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మోషన్ వచ్చేస్తుంది వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి తాగితే, బిలీవ్ మీ. ఓకే, సో ఎప్పుడైనా వీ హ్యావ్ టు డూ ఇట్ విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ లాట్ ఆఫ్ విల్లింగ్నెస్. ఇష్టపడి చేస్తేనే అవుతుంది. తిట్టుకుంటూ చేస్తే చెప్తాం కదా, నీళ్ళు కూడా విషయం కింద వెళ్ళిపోతుంది, రైట్? సో ఎస్, లెట్స్ వి టాక్ అబౌట్ ప్రొడక్ట్స్ గురించి. యా, ఐ జస్ట్ ఫర్గాట్ వన్ మోర్ థింగ్. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, ఇందాక నేను ఒక పాయింట్ మర్చిపోయాను చెప్పడం, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా, 22 years అయిపోయింది వెస్టీజ్కి వచ్చి, ఆల్మోస్ట్ 10 years కంప్లీట్ అవబోతుందండి. నేను ఇంతకు ముందు వేరే కంపెనీలో ఉన్నా, దట్ వాస్ అ వెరీ బిగ్ కంపెనీ, టు బి ఫ్రాంక్, గ్లోబల్లీ నంబర్ 1 కంపెనీలో ఉన్నాను. అండ్ ఏమవుతుందంటే, కొన్నిసార్లు చాలా సంవత్సరాల తర్వాత మనకి టెస్ట్ చేసుకోవాలంటే, సరే మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఒకటే కంపెనీలో ఉన్నాం కదా, బయటకి ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఎవడన్నా మనకు ఉద్యోగం ఇస్తాడా, ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతామా అని, అట్లా టైం పాస్ కోసం జస్ట్ ఒక అప్లికేషన్ అట్లా పడేసా వెస్టీజ్కి.
అండ్ నా అదృష్టం సాతు నా ఇంటర్వ్యూ అనేది ఫస్ట్ గౌతమ్ బాలి గారు తీసుకోవడం జరిగింది ఇక్కడ హైదరాబాద్ తాజ్ వివాంతలో. ఇట్ వాస్ మోర్ లైక్ అది ఇంటర్వ్యూ కన్నా చిట్ చాట్ అనుకోవచ్చు. ఎందుకంటే మన ఇంటర్వ్యూ ఒక కఫెటేరియాలో టీ తాక్కుంటూ 3 టీ తాగే ఇద్దరు కూర్చొని ఒక 2.5 గంటలు మాట్లాడుకున్నాము. జస్ట్ ఏదో వచ్చావా నేను సెలెక్ట్ అయితే ఓకే, నాకు సెలెక్ట్ అయ్యే యోగ్యత నాకు ఉంది అని వెళ్ళిపోతాము. ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నాను ప్రీవియస్ జాబ్ లో. సాలరీ బాగుండింది, పొజిషన్ బాగుండింది, అన్ని బాగుండింది. చెప్పాను కదా టైం పాస్ కోసం వచ్చా. బట్ ఎప్పుడు అంటే బాలి గారిని కలిసే ముందు నాకు కన్వర్ గారితో, దీపక్ గారితో, అనుకూల్ అగర్వాల్తో వీళ్ళతో అంతా జూమ్ ట్రైనింగ్స్ అప్పుడున్న ఆన్లైన్ లో ట్రైనింగ్స్ అయినాయి, అంటే ఇంటర్వ్యూస్ అయినాయి. ఎప్పుడైతే ఈయన అప్పుడు వచ్చి కలిసి మాట్లాడారు ఆ 2 గంటలు, బిలీవ్ మీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నాకు బహుశా ఇది బాలి గారు కూడా తెలుసో లేదో ఇంత పెద్ద కంపెనీ అవుతుందని, కానీ నాకు ఆ రోజు ఆయన దగ్గర కూర్చుని ఒక 2 గంటలు ఆయన ఎందుకు నరేన్ ఈ కంపెనీ నేను ఓపెన్ చేశాను, ఈ రీజన్ ఏంటి, ఇవన్నీ చెప్పినప్పుడు నాకు అట్లా గూస్ బంప్స్ వచ్చాయి. బా ఏం మంచి నా అని చెప్పేసి అని. అండ్ ఆయనకి చాలా పిచ్చి ప్యాషన్ అనమాట. యూనో కష్టపడే డిస్ట్రిబ్యూటర్ల వాళ్ళకి వాళ్ళ రిజల్ట్స్ అనేది 100% వాళ్ళకి ఇవ్వాలి, అది ఉంటేనే ఈ ఇండస్ట్రీ అనేది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఇండస్ట్రీ పేరు చెప్పుకొని ప్లాట్ఫామ్ ని పాడు చేశారు, ఒక చెడు పేరు వచ్చేటట్టుగా చేశారు. ఇట్లా కాదు, ఇది ఇండస్ట్రీ చాలా బ్యూటిఫుల్ ఉంది, నడిపేటోళ్ళు సరిగ్గా లేక బయట కంపెనీలు వచ్చి దీని అంతా మిస్యూజ్ చేసుకొని పాడు చేస్తున్నారని ఆ ఒక బ్యూటిఫుల్ థాట్ తో ఆయన కష్టపడి టైం తీసుకొని ముగ్గురు ఒక కోఆర్డినేషన్ తో మంచి ఒక బ్యూటిఫుల్ ప్లాన్ తెరిచేసి మంచి అవసరమైన ప్రోడక్ట్లు మాత్రమే లాంచ్ చేసుకుంటూ చాలా చక్కగా ఈ 18 సంవత్సరాలు తీసుకొచ్చాను. అండ్ ఆ రోజు ఆయన మనిషిని కలిసిన తర్వాత అప్పుడే అనుకున్నాను, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న కంపెనీలో ఇట్ వాజ్ నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అండ్ ఎందుకో అనిపించింది చాలా తొందరలో ఇది నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అవుతుంది. అప్పటికి అది ఒక 2.5 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ, నేను వదిలేసిన కంపెనీ. ఇది దాదాపు ఒక 100 crores కూడా లేదు నేను జాయిన్ అయినప్పుడు. జస్ట్ 2012 నుంచి 2020 within a span of 8 years లో we have proved that we are number 1 direct selling company in the world and in the India. అండ్ వరల్డ్ లో అయితే గ్లోబల్ 38 ర్యాంక్ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. ఇవన్నీ ఏదో నేను వచ్చాను కంపెనీకి సేల్స్ పెరిగిపోయినా అనట్లేదు నేను. బట్ ద థింగ్ ఇస్ అంత పొటెన్షియల్ ఉంది ఈ కంపెనీలో, దాని మీద చాలా వర్క్ చేశాము. అఫ్ కోర్స్ ఈ కంపెనీ ఉన్నదే డిస్ట్రిబ్యూటర్ల నుంచి, మేము ఉన్నదే కంపెనీ నుంచి, right? This purely all this credit and success, everything whatever that as company has got, it's all purely because of మీ యొక్క గోల్, మీ యొక్క ఇంట్రెస్ట్, మీ యొక్క అంబిషన్ మీరు ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకుంటే కంపెనీ సక్సెస్ అనేది. ఇట్స్ యాజ్ సింపుల్ as that, right? సో దీని అన్నిటికీ మేజర్ కారణం ప్రొడక్ట్స్ అండి. అల్టిమేట్లీ ఎంత మోటివేషన్ ఉన్నా కూడా, ఎంత బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడినా, ఎంత బిజినెస్ డెవలప్మెంట్ గురించి మాట్లాడినా, అల్టిమేట్లీ కంపెనీకి ఇన్కమ్ అనేది, అంటే రెవెన్యూ జనరేట్ అనేది ప్రొడక్ట్స్ వల్లనే అవుతుంది. అండ్ అది హెల్త్ కేర్ చాలా ఎక్కువ ఉంది పర్సంటేజ్. అండ్ సస్టైనబిలిటీ ఈజ్ ఆల్సో ఆన్ హెల్త్ కేర్. ఎందుకంటే హెల్తే ఫ్యూచర్, రైట్? అందరికీ తెలుసు. అందరూ హెల్తీగా ఉండాలనుకోండి, ఎవరు హెల్తీగా ఉండాలనుకోండి, అందరూ హెల్తీగా ఉండాలనుకుంటారు, కాకపోతే ఎలా ఉండాలో తెలియదు, రైట్? దానికి మనం ఒక చిన్న సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటాం. యాజ్ ఐ సెడ్ ఇంతకు ముందు కూడా చెప్పాను, దాదాపు 80% కన్నా ఎక్కువగా హెల్దీగా ఉన్న వాళ్ళే ఉన్నారు. దయచేసి అన్హెల్దీగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అన్హెల్దీగా ఉన్నారా, మీకు ఈ రోగం ఉందా, మీకు ఆ రోగం ఉందా, మీకు ఈ ప్రోడక్ట్ కొనండి, ఆ ప్రోడక్ట్ కొనండి అని చేయకండి. హెల్దీగా ఉన్నారా, గుడ్. ఇంకా ఎక్కువ కాలం మీరు హెల్దీగా ఉండడానికి మీరు ఈ ప్రొడక్ట్స్ వాడాలి. దట్ ఈస్ వాట్ ద బ్యూటీ అబౌట్ సప్లిమెంట్స్. హెల్దీగా ఉన్న వాళ్ళ కోసం. అఫ్ కోర్స్ అన్హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా దేని వల్ల అయితే వాళ్ళు అట్లా అన్హెల్దీగా ఉన్నారు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా మనం కొన్ని సప్లిమెంట్స్ అనేది సజెస్ట్ చేయొచ్చు. అలా అని చెప్పేసి భూమి మీద ఉన్న రోగాలకి అన్నిటికీ కూడా మనం సప్లిమెంట్స్ ఇవ్వలేమండి, అది మన దగ్గర లేవు కూడా. అండ్ డజంట్ వర్క్అవుట్ లైక్ దాట్, రైట్? సో డోంట్ థింక్ ఏదైనా ఒకటి వచ్చేసిందంటే అన్నిటికీ నేను ఏదో సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఏదేదో అట్లా చేయకండి. సో ఈ రోజు మనం కొన్ని ప్రోడక్ట్స్ మాట్లాడుకుందాం. ఇందాక నేను చెప్పినట్టు సలీం అడిగిన కొన్ని ప్రోడక్ట్స్ నేను ఒక 3 డిఫరెంట్ కేటగిరీస్ లో చూస్తానండి హెల్త్ అనేది. మేబీ మీరు ఉంటే రాసుకోండి, నాకు టేబుల్ లేదు కాబట్టి. ఒకటి, ఇట్స్ కాల్డ్ అ ప్రాపర్ న్యూట్రిషన్. వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ న్యూట్రిషన్, సరైన పౌష్టిక ఆహారం, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ బ్రాకెట్, ప్రాపర్ అబ్సార్ప్షన్. అంటే తీసుకున్న ఫుడ్ బాడీ ఎంతవరకు అబ్సార్బ్ అవుతుంది, తీసుకున్న ఫుడ్ కి బాడీ ఎంతవరకు రెస్పాండ్ అయ్యి మనకి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 మీరు చూసినట్టయితే కనుక ఇట్స్ అ ప్రాపర్ ఎలిమినేషన్. అంటే మనం ఫుడ్ తీసుకున్నాము, డైజెస్ట్ అయింది,
డైజెస్ట్ అయ్యి తయారైన చెత్త టైం టు టైం బయటికి వెళ్తుందా లేదా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అవుట్ ఆఫ్ 100 మంది తీసుకుంటే దాదాపు 95 మంది ఫెయిల్ ఎక్కడైతారో తెలుసా అండి? ఎలిమినేషన్ దగ్గర. ఎందుకంటే అందరికీ తెలుసు రోజుకి ఎన్నిసార్లు తింటాం అండి? 3 సార్లు తింటాం కదా. బాత్రూమ్కి ఎన్నిసార్లు వెళ్తున్నావురా నాన్న అంటే ఒకటేసారి. 2 అని అంటే కూడా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకమే. ఒకసారి వెళ్తున్నాను, మిగతా 2 సార్లు డిస్కౌంట్. అందరూ అనుకునేది ఏంటంటే అరే నిన్నటి నుంచి తిన్నదంతా పొద్దున్న వెళ్ళి కూర్చుంటే వచ్చేసింది అని అనుకుంటారు. నో, ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. అందుకనే చెప్తున్నాం కదా, ఇవన్నీ స్లోగా సింపుల్ అండి. ఇంకా ఈజీగా చెప్తాను. మనం తీసుకున్న ఫుడ్ మన బాడీలో 6 నుంచి 7 గంటల కన్నా ఎక్కువగా బాడీలో ఉండే అర్హత దానికి లేదు. ఇంకా మీరు అర్థం చేసుకోండి. అటువంటిది మీరు నిన్న పొద్దున్న తిన్నది ఈ రోజు పొద్దున్న బయటకు పంపిస్తారంటే 24 గంటలు ఆ చెత్తకుండి మీ బాడీలో ఉందంటే ఎంత కంపు కొడుతుంటుంది తెలుసా? సీరియస్లీ. మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో మంచి పెయింట్, మంచి డెకరేషన్, మంచి సోఫా, ఇది మంచి కార్పెట్లు వేసి జూమ్ జామ్ అని ఉంటది. ఒక 3 రోజులు లేదా 2 రోజులు ఆ చెత్త కుండీని బయట పడేయకుండా ఉండండి. ఏమవుతుంది, ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక మనిషి గమనించేది ఈ బ్యూటీని కాదు, వాడికి ముక్కుకి ఫస్ట్ పరిచయం చేసేది ఆ స్మెల్. వాడు ఒక 10 నిమిషాలు కూడా కూర్చోలేడు, వెళ్ళిపోతాడు, చెప్పలేడు కూడా. ఇదే మన బాడీలో కూడా జరుగుతుంది. అందుకనే ఐ జస్ట్ పుట్ దిస్ ఇన్ అ కేటగిరీ ఆఫ్ ప్రాపర్ ఎలిమినేషన్. ఇది ఏమవుతుంది అనంటే మీరు సరైన పౌష్టికాహారం తీసుకోకపోయినా పర్వాలేదు, వచ్చే నష్టం ఏమీ లేదు. మీరు సప్లిమెంట్ వాడకపోయినా నష్టం లేదు, మంచి ఫుడ్ తీసుకోకపోయినా నష్టం లేదు. కాకపోతే మీరు తీసుకుంటున్న ఏదో కొంత అంతో ఇంత ఫుడ్ టైం టు టైం బయటకు వెళ్ళకపోతే దాని నుంచి వచ్చే రెపర్కేషన్ ప్రాబ్లం ఇంకా పెద్దది. రైట్? సో కొంతమంది అంటూ ఉంటారు, సార్ నేను ప్రోడక్ట్స్ ఇస్తున్నా, రిజల్ట్స్ ఉంది, బట్ ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రిజల్ట్స్ డిఫరెంట్ గా వస్తున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన అన్ని ప్రోడక్ట్, స్పెషల్లీ హెల్త్ కేర్ ప్రోడక్ట్, మనకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ 2 బెనిఫిట్స్ వస్తాయి. అది బెనిఫిట్ ఇచ్చిన తర్వాత బాడీలో ఉన్న చెడుని కూడా బయటకు తీయడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ బయట చెడు వెళ్ళాలంటే టైం టు టైం బయటికి వెళ్ళిపోవాలి. అది వెళ్ళట్లేదు అని అంటే దట్ విల్ ట్రబుల్ యూ. అండ్ దాన్ని మనం ఒక సైడ్ ఎఫెక్ట్ కింద చూస్తుంటాం, విచ్ ఇస్ రాంగ్. సో మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ ఎలిమినేషన్. అంటే మీ బాడీలో మీ డైజెస్టివ్ డ్రైనేజ్ సిస్టమ్, మీ ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా బతికేయచ్చు. డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీరు ఒక రోజు కూడా మీరు ఇంట్లో ఉండలేరు. కరెక్ట్? బాత్రూమ్ పని చేయట్లేదు, బ్లాక్ అయిపోయిందంటే ఏంటి మన పరిస్థితి? సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ విత్ అవర్ బాడీ ఆల్సో. అందుకనే ఇది ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో ఒక్క ప్రోడక్ట్ నేను యాడ్ చేయ తెలుసుకున్నాను, విచ్ ఇస్ కాల్డ్ గ్యానోడర్మా, ఆర్ వి మే టాక్ అబౌట్ టాక్స్క్లీన్. ఇవి 2 ప్రోడక్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్యానోడర్మా ఇస్ అ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ అండి. 8 సంవత్సరాల పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతిరోజు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఒక ప్రోడక్ట్ ఇది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. స్పిరులినా, గ్యానోడర్మా, నూనె, ఈ ఫండమెంటల్స్ లో 3 ప్రొడక్ట్స్ ఫిట్ అవుతుంది. ఈ ఎలిమినేషన్ లో ఏమవుతుంది అని అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుసో తెలియకనో కొన్ని ఒంట్లో బాగాలేకపోతే మెడిసిన్స్ తీసుకుంటాము, టాబ్లెట్స్ వాడుతున్నాము, కెమిస్ట్కి వెళ్ళి కొన్ని ఏది వాడతాము, ఒక క్రోసిన్ ఏదో ఒక టాబ్లెట్ వాడతాం అనుకోండి. లేదా ఒంట్లో బాగాలేదంటే ఒక 4 రోజులకి డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ఇస్తాడు. ఏమవుతుంది, వాడతాము, 3-4 రోజులు తగ్గిపోతుంది. లేదా ఒక తలనొప్పి వచ్చింది, ఒక క్రోసిన్ వాడాడు అనుకోండి, తలనొప్పి తగ్గిపోతుంది అరగంటకి. ఆ పారాసెటమాల్, ఆ కెమికల్ మన బాడీలో, ఆ బ్లడ్ లో ఒక 6 నెలలు ఉంటుంది దానికి ఎఫెక్ట్, 6 whole months. దాన్ని మరి ఎలా తీస్తాం? అండ్ బ్లడ్ ఎక్కడెక్కడ ఉంటుంది బాడీలో? అంతటా ఉంటుంది. బాడీ మొత్తం ఎక్కడ కోసినా బ్లడ్ వస్తుంది, అవునా? అటువంటి బ్లడ్ లో అంత డేంజరస్ కెమికల్ మనకి బాడీలో ఉందనుకోండి, ఎట్లా ఉంటది? ప్రతి ఒక్క ఆర్గన్ ని డ్యామేజ్ చేసేస్తూ ఉంటుంది. అది బ్లడ్ ని డ్యామేజ్ చేస్తుంది, మన ఆర్గన్స్ డ్యామేజ్ చేస్తుంది. దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇట్ అస్ అ వెరీ స్లో పాయిజన్. అది మనకి తెలియట్లేదు, ఏదో జస్ట్ ఊరికే అట్లా వాడేసుకుంటాం, పడేస్తాం. రైట్? సో దీన్ని అంటే మనకి మెటబాలిక్ వేస్ట్ ఉంటుంది, మైక్రోస్కోపిక్ పారాసైట్స్ ఉంటుంది, చాలా అట్లా బాడీ నుంచి తీయాల్సినటువంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు ఎఫెక్టివ్ గా అవుతాయి అని అంటే మోషన్స్ అన్ని టైం టు టైం కరెక్ట్ గా అవుతూ ఉండాలి, అండ్ మంచి ఎక్సర్సైజ్ చేయాలి, స్వెట్ వచ్చేటట్టు ఎక్సర్సైజ్ చేయాలి, బాడీకి మూవ్మెంట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఎక్కడ ఉన్నాయి మనకి టైం? తినడానికి టైం లేదు ఈ మధ్యన, అంత బిజీ, ఎవరు చూసినా బిజీ బిజీ బిజీ. దీనికి కూడా బిజీయే. ఇంక దీనికి వెళ్ళడానికి కూడా టైం లేదని అంటే వీఆర్ బయింగ్ ఇల్ హెల్త్. రైట్? అన్హెల్త్ ని మనం కొనుక్కున్న వాళ్ళు అవుతున్నాము. సో
ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో 2 ప్రొడక్ట్స్ మనకి బాగా హెల్ప్ అయ్యేది. అంటే బాడీలో ప్రతిరోజు తయారవుతున్న చెడుని ఇమ్మీడియట్ గా ఎఫెక్టివ్ గా కంప్లీట్ గా బయటకు పంపించేయడానికి హెల్ప్ అయ్యే ఒక 2 ప్రొడక్ట్, ఒకటి గ్యానోడర్మా, ఇంకొకటి ఫైబర్. ఫైబర్ ఏం లేదంటే మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ నేను అందరికీ చెప్పేది ఒకటి, ఎవరైనా 3 సార్లు తింటున్నారు అంటే 3 సార్లు మోషన్ అనేది వెళ్ళాలి. అలా 3 సార్లు తిని 3 సార్లు మోషన్కి వెళ్తున్న వాళ్ళే ఈ భూమి మీద అతి ఆరోగ్యవంతులు. మీరు ఎక్కడైనా చూడండి, ఎంత ఏషియన్ టైం కొన్ని వందల వేల సంవత్సరాల ముందు వెళ్ళినా కూడా అప్పటి నుంచి కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటనంటే జనాల మధ్యలో 2 సార్లుకి వెళ్తున్నాను 3 సార్లు వెళ్తున్నాను అంటే వాడికి ఏదో జబ్బు వచ్చినట్టు వాడే ఫీల్ అయిపోతాడు. రైట్? అంటే ఒక 100 మందిలో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ విన్సెంటారు కదా, 100 మందిలో 3 సార్లు తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అందరూ చేయెత్తుతారు. 3 సార్లు మోషన్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారంటే చేయతారు. ఎందుకంటే వాడికి అదొక ప్రెస్టీజ్ ఇష్యూ. 3 సార్లు మోషన్కి వెళ్దాం ఎంత బాబు అని. 2 సార్లు ఒక ఇద్దరు ఎత్తారు, ఒకసారి అయితే ఒకరు ఎత్తారు, కొంతమంది చేతులు కూడా ఎత్తారు. రైట్? సో 3 సార్లు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. పాపం 100 మందిలో 95 మంది అందరూ ఒకసారికి 2 సార్లు చేతితే వాడు భయం వచ్చి రేపటి నుంచి ఆ 3 సార్లు వెళ్ళేవాడు కూడా ఆపేసుకుంటాడు, ఎందుకంటే ఇదే కరెక్ట్ ఏమో అని చెప్పేసి. రైట్? సో యా, ఎలిమినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం ఈ రోజు తీసుకుంటున్న ఫుడ్ లో ఎంతవరకు చెత్త వెళ్తుంది మనకు అన్ని తెలుసు. అది టైం టు టైం బాడీ ఏదో కష్టపడి ఆ చెత్తనని తీసి పెద్ద పైప్ లో పడేస్తుంది, లార్జ్ ఇంటెస్టైన్ లో. దాని టైం కరెక్ట్ గా బయటకు తీసేయాలి. అది ఎక్కువ కాలం బాడీలో ఉన్నట్టయితే కనుక మీరు ఎంత మంచి న్యూట్రిషన్ తీసుకున్నా, ఎంత బాగా అబ్జర్వ్ అయినా మళ్ళీ తిరిగి మీ బాడీని ఒక సిస్టమ్ పాడు చేస్తూ ఉంటుంది. సో దెర్ ఈస్ నో యూస్. ప్లీజ్ అండర్స్టాండ్, కీప్ యువర్ ఎలిమినేషన్ ప్రాపర్. బాడీ నుంచి బయటికి వెళ్ళాల్సిన చెత్త టైం టు టైం బయటికి పంపించేసేయండి. అండ్ ఇది చిన్నపిల్లల నుంచి, ఇది అఫ్ కోర్స్ గ్యానోడర్మా ఇంకొక బ్యూటీ ఏంటంటే, నేను ఇందాకే చెప్పాను కదా, ఒకవేళ మనం ఏదైనా మెడిసిన్స్ తీసుకున్నా లేదా బాడీలో ఏదైనా టాక్సిన్స్ ఎక్కువ ఉన్నా అన్ని సిస్టమ్ ని తారుమారు చేసేస్తూ ఉంటది. ఒక్కటి చూడండి, అన్ని సిస్టమ్ మన బాడీలో ఉంటుంది. Circulatory system అవ్వచ్చు, ఎనీథింగ్ దట్ యు నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వన్ బాడీ, వన్ పీస్. ఒక్క సిస్టమ్ పాడైతే అది ఇంకొక దాన్ని పాడు చేస్తుంది, అది ఇంకొక దాన్ని పాడు చేస్తుంది, అది ఇంకొక దాన్ని పాడు చేస్తుంది. అంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాచ్ చూసే ఉంటారు. వాచ్ లోపల స్కెలిటన్ ఇది చూస్తుంటైతే అన్ని టీత్స్ ఉంటాయి, రౌండ్ గా ఒక 4-5 ఉంటాయి. ఈ ఒక్క మున్నట్లో ఒక్కటి ఇరిగిపోయినా కూడా ఆ సెకండ్స్ ముళ్ళు కొంచెం స్లో అవుతుంది. దాని తర్వాత ఒక గంటకి 2 నిమిషం ముళ్ళు తగ్గుతుంది. అట్లా ఓ రోజులో అరగంట తగ్గుతుంది. అంటే చూడండి, జస్ట్ ఒక సెకండ్ ముళ్ళు నుంచి నిమిషానికి ఎఫెక్ట్ అవుతుంది, నిమిషం నుంచి గంట ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగే వెళ్తూ ఉంటే మీరు 31వ తారీఖు వస్తే 27వ తారీఖు చూపిస్తూ ఉంటారు. సో ద ఎంటైర్ సిస్టమ్ గెట్ కొలాప్స్. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది బాడీ ఆల్సో. ఏ ఒక్క సిస్టమ్ పాడైనా మిగతా అంతా పాడైపోతుంది. ఏమి చేయదు, చంపేది అది ఇమ్మీడియట్ గా మనిషిని. కాకపోతే దానికి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తూ ఉంటుంది. లివర్ దానికి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తుంది, లంగ్స్ దానికి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తుంది. చంపేంత ప్రమాదం రాదు, కాకపోతే స్లోగా అది పెద్ద ముదిరిపోయి ఒక 10 సంవత్సరాలకు ఒక గిఫ్ట్ కింద ఇట్లా పడేస్తుంది. దాన్ని ఇంక మనం జీవితాంతం మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి హెల్దీగా ఉన్నప్పుడే కొన్ని సప్లిమెంట్స్ వేసేసుకున్నాం అనుకుంటే అది కేర్ తీసుకుంటూ ఉంటారు. పెద్దగా చేయాల్సిన ఏం లేదు. సో దిస్ ఇస్ హౌ దిస్ మన గ్యానోడర్మా అనేది మనకి హెల్ప్ చేస్తుంది. గ్యానోడర్మా ఇంకొక బ్యూటీ అందరూ చెప్తూ ఉంటాం, మనం కూడా చెప్తాం. ఏంటంటే ఇట్స్ అ కింగ్ ఆఫ్ హర్బ్స్. మష్రూమ్ నుంచి చేశారు. చైనాలో, జపాన్ లో దీన్ని బాగా బ్రహ్మాండంగా వాడుకుంటారు ప్రతిదానికి కూడా. చైనా ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ మెడిసిన్స్ అనేది లాస్ట్ ప్రిఫరెన్స్. మనకి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎందుకంటే ఈజీగా దొరుకుతుంది. కెమిస్ట్ లో ఏదైనా ఏది అడిగినా ఇస్తాడు వాడు. రైట్? సో స్టార్ట్ టేకింగ్ గ్యానోడర్మా గుర్తుపెట్టుకోండి. వాడడం మొదలు పెట్టినప్పుడు చాలా వాటర్ అనేది తాగాలండి. గ్యానోడర్మాలో బాడీలో ఉన్న చెత్త అంతా కూడా అది యూరిన్ నుంచి కానీ మోషన్ నుంచి కానీ బయటకు తీయడానికి ట్రై చేస్తుంటది, మీకు హెల్ప్ చేస్తుంది. మీరు దానికి హెల్ప్ చేయాలి. లేదా మీకు డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ అయిపోయింది, సరిగ్గా వాటర్ తీసుకోవట్లేదంటే అది స్కిన్ నుంచి బయటకు రావడం కానీ అలా వచ్చినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది. అప్పుడు మీరు ఇబ్బంది పెడతారు. మీరు అనేది ఏంటంటే గ్యానోడర్మా వేసుకున్నప్పటి నుంచి నాకు ఇది దురద వస్తుంది సార్, నాకు అది వస్తుంది సార్, నాకు ఇది వస్తుంది సార్. నో, ఎందుకంటే స్కిన్ అనేది చాలా లార్జ్ ఇంటెస్టైన్. అండ్ మీరు దానికి ఉన్న డోర్లన్నీ మూసేస్తే అది గోడల నుంచి అంతా బయటకు వస్తుంది. గోడలు అంటే మన బాడీకి స్కిన్, అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు మీరు ఆబ్వియస్లీ ఇబ్బంది పడతారు.
సో టేక్ లాట్ ఆఫ్ వాటర్. అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటే కనుక దయచేసి మీరు ఒక ఫైబర్ని ఒక 5-6 వీక్స్ దాకా కంటిన్యూస్ చేసుకున్నట్టయితే కనుక మీకు ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది కూడా స్లోగా తగ్గిపోయి మీకు మోషన్స్ అనేది ఫ్రీగా అవుతుంది. అండ్ అబ్సల్యూట్లీ దాని తర్వాత మీరు తీసుకునే న్యూట్రిషన్ అన్ని కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఎవరికైనా ఒకరికి న్యూట్రిషన్ గురించి చెప్పేటప్పుడు కానీ సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు కానీ ప్లీజ్ గివ్ దెమ్ ఇదర్ గ్యానోడర్మా ఆర్ ఒక స్టార్ట్ విత్ ఫుడ్ ప్యాచ్ విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఇన్స్టెంట్ గా ఒక 5 days లో బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతా తీయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో మనకి ఫుడ్ ప్యాచ్ వాడడం అందరికి తెలుసు, రైట్? కాళ్ళకి అప్లై చేసుకుని పడుకునేటప్పుడు ఫర్ 5 days కోర్స్ బాగా బాడీలో ఎలిమినేషన్ జరుగుతుంది. వాళ్ళ సలీం అడిగిన కొన్ని ప్రోడక్ట్స్ ఐ థింక్ ఐ నీడ్ టు షేర్ ద స్క్రీన్. సలీం స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్ కనిపిస్తుంది సార్. యా, లేడీస్ అండ్ జెంట్మెన్, నాకు తెలియదు ఎంతమంది వాడుతున్నారు. ఎవరన్నా నేను ప్రౌడ్ గా నేను వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పుకుంటున్నాడు అని అంటే వాడు ఖచ్చితంగా స్పిర్లిన్ అనేది వాడాలండి. ఇది ఏమిటంటే ఇంకా స్పిర్లిన్ వాడట్లేదంటే ఆ డిస్ట్రిబ్యూటర్ కాదని నమ్ముతాం మనం. ఓకే, అండ్ దిస్ ఇస్ సంథింగ్ ఇట్స్ ఏమంటే పూర్ మ్యాన్స్ రిచ్ ఫుడ్ అని అంటాం మనం. ఓకే, పూర్ మ్యాన్స్ రిచ్ ఫుడ్ ఎందుకు అంటామంటే దీంట్లో ఉన్న ఒక అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏదైతే స్పిర్లినాలో ఉందో ఇవన్నీ కూడా చాలా ఎకనామికల్ గా ఇస్తున్నాం. పూర్ మ్యాన్స్ రిచ్ ఫుడ్ ఎందుకనంటే ఒక పేదవాడు కూడా ఇంత రిచ్ ఫుడ్ తీసుకుంటున్నాడు అన్న దాని ఒక అర్థం. రిచ్ ఫుడ్ ఎందుకు పిలుస్తా అంటే స్పిర్లినాలో ఉన్నంత వండర్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ వైటమిన్ ఈ, బీటా కెరటిన్, B12, వైటమిన్స్, మినరల్స్, పొటాషియం. మీరు మేబీ స్క్రీన్ మీద చూడొచ్చు ఎన్ని రకాలు ఉన్నాయని. సోడియం, జింక్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక మనిషి రోజంతా పని చేసి వచ్చి ఎంత కష్టపడినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాకు నిద్ర వస్తుంది, నేను టైర్డ్ అయిపోయిన పడుకోవాలరా అనే ఫీలింగ్ అనేది ఉండకూడదు. అలా ఉంటుంది అని అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏదో చాలా కష్టపడిపోయారు అని కాదు. ఓకే, కాకపోతే మీరు కష్టపడుతున్న దానికి మీరు తీసుకుంటున్న ఫుడ్ కి మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, రైట్? సో మ్యాచ్ అవ్వట్లేదు. ఆ మ్యాచ్ చేయడానికి కోసం మన ఫుడ్ లో ఏమవుతుందంటే మనం తీసుకుంటున్న ఫుడ్ ఏదైతే ఉందో న్యూట్రిషన్ సరిపోవట్లేదు. మనం అయితే చాలా కష్టపడతాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి ఫీల్ యాక్చువల్లీ ఫెటిగ్. అంటే ఏదో కూలి పని చేసే వాళ్ళు ఏదో ఫిజికల్ స్ట్రెయిన్ అయ్యారు వాళ్ళు అంటే ఓకే, కానీ బట్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా స్ట్రెయిన్ అయిపోతారంటే విచ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్. ఫిజికల్ స్ట్రెయిన్ ఇస్ జస్ట్ నాట్ అక్సెప్టబుల్. దానికి మనకి డే అంతా ఏది లేదండి దీంట్లో. వైటమిన్ సి తప్ప మీరు వెతికితే అన్ని దొరుకుతాయి. వీ హ్యావ్ వైటమిన్ ఈ విచ్ ఇస్ గుడ్ ఫర్ స్కిన్. బీటా కెరటిన్, మనకి క్యారెట్లు ఏమున్నాయి అవి దొరుకుతున్నాయి, హై లెవెల్ ఆఫ్ బీటా కెరటిన్. అండ్ ఐరన్ ఉన్నాయి, ఎస్పెషల్లీ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫీమేల్స్. వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ B12, వెరీ ఇంపార్టెంట్ అగైన్. అండ్ కన్సిడ్స్, అమైనో యాసిడ్స్ ఉంటాయి, high level of micronutrition, potassium, sodium, zinc, oh what not, you name it, అన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్. ఇది ఒక్క ప్రోడక్ట్ మాత్రమే వెస్టీజ్ లో ఉన్న అన్ని సప్లిమెంట్ లో కల్లా వేసుకోగానే సేమ్ డే రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. మీరు మార్నింగ్ వెళ్ళేటప్పుడు జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక 10-15 minutes దాటి ఒక 2 capsules వేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి. ఈవినింగ్ వచ్చిన తర్వాత జస్ట్ మీకు మీరే చూసుకోండి, నిన్న నేను ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు నేను ఇంటికి వస్తే ఎలా ఉంది. అఫ్ కోర్స్ ఇది 4 capsules దాకా కన్జ్యూమ్ చేయొచ్చు, పొద్దున్నే ఒక 2, మధ్యాహ్నం ఒక 2. అలా ఇంట్లో లేడీస్ ఉన్నా లేదా పిల్లలు స్కూల్కి వెళ్తున్న వాళ్ళైనా వాళ్ళకైనా పొద్దున్న ఒక 2 కానీ, లేదా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు పొద్దున్న 1, మధ్యాహ్నం 1, లేదా 2 వేసుకుని ఈవినింగ్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక 4-5 days తర్వాత చూడండి ఎంత చేంజెస్ మీకు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ యాజ్ ఐ సెడ్ రిజల్ట్స్ అనేది యూ కెన్ సీ ద సేమ్ డే మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది ఇమ్యూన్ బూస్టర్, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇది ఒక మంచి ప్రోడక్ట్. అఫ్ కోర్స్ మన దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా కేటగిరీ. మన ఇమ్యూనిటీ బూస్ట్ లో కూడా ఒక 4-5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో మనకి నూనె వస్తుంది, స్పిర్లినా, ఆమ్లా, అలోవెరా, ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తి పెంచేటువంటి గుణాలు ఉన్నవి. మీకు అందరికీ తెలుసు ఈ కోవిడ్ టైంలో ఏం జరిగింది. డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు సజెస్ట్ చేసింది అందరికీ తెలుసు,
ఇమ్యూనిటీ పెంచుకోండి, రోగనిరోధక శక్తి పెంచుకోండి. ఎందుకంటే అందరికీ ప్రతిరోజు మీరు బయటికి వెళ్తే యూ హ్యావ్ టు వేర్ అ మాస్క్, అంటే మీరు ఒక షీల్డ్ వేసుకుని బయటికి వెళ్ళాలి ఫైట్ చేయడానికి. ప్రతిరోజు మనకి ఫైటింగే అవుతుంది, యుద్ధంకే వెళ్తున్నాం. అండ్ యుద్ధంలో గెలిచి ఇంటికి రావాలి. అండ్ యుద్ధానికి వెళ్ళినప్పుడు బయట కోవిడ్ అనేది వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని అటాక్ చేద్దాము అనేది. ఆ అటాక్ కి గురి కాకుండా ఉండాలంటే మనం ఒక రోజు 2 రోజులు 1 వీక్ 1 మంత్ కాదండి, ప్రతిరోజు ఉన్నంత కాలం మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అనేది కాపాడుకోవాలి. అంటే ఇమ్యూనిటీ బూస్ట్ అనేది పెంచుకోవాలి. షీల్డ్ అనేది మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది. సో దిస్ ఇస్ ఎవ్రీబడీస్ ఫుడ్. పిల్లలైతే కనుక 6 years 8 years నుంచి మనం ఇవ్వచ్చు అండ్ ప్రతిరోజు తీసుకోవచ్చు దీన్ని. దిస్ ఇస్ ఆల్సో లైఫ్ స్టైల్ ప్రొడక్ట్. అండ్ దీంట్లో ఇంకొక బ్యూటీ ఉందండి, ఇది న్యాచురల్ క్లెన్జింగ్, కోలన్ క్లెన్జింగ్ చేస్తుంది. న్యాచురల్ కోలన్ క్లెన్జింగ్ అనేది చేస్తుంది. అంటే ఇందాక నేను మాట్లాడాను డిటాక్సిఫికేషన్ గురించి. స్పిరులినా వేసుకున్నప్పుడు స్టార్టింగ్ లో ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేదు అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉంది, మోషన్ సరిగ్గా అవ్వట్లేదు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళందరికీ కూడా స్టార్టింగ్ లో 2-3 సార్లు మోషన్ గట్టిగా కొడుతుంది. రైట్, అది చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీరు చిన్న పిల్లలు కూడా చూడండి, పీడియాట్రిక్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి మోషన్ అవడానికి టానిక్ ఇవ్వండి అని చెప్పేసి. ఎందుకంటే ఏది పడితే తింటారు, పురుగులు పడే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. అది పిల్లలకి కాదండి, మనం కూడా చేసుకోవాలి. కాకపోతే మనం కొంచెం రివర్స్ లో చేస్తుంటాం. అడ్డమైన గడ్డంతా తిన్న తర్వాత మనకి కింద ట్యాప్ ఓపెన్ అయిపోతుంది కదా, దాన్ని ఆపుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో టాబ్లెట్లు తెచ్చుకొని మనం ఆపేసుకుంటూ ఉంటాం. తెలుసో తెలియక అలా ఎప్పుడైనా జరిగింది అనుకోండి, 1-2 days వదిలేసేయండి, మంచిదే. ఎందుకంటే బాగా క్లెన్స్ అయిపోతుంది. అలా చేసుకునే వాళ్ళు ఇష్టం లేదన్నప్పుడు మన స్పిరులినా వాడుతున్నప్పుడు అంటే తీసుకున్నంత కాలం ఇలా అవ్వదండి. ఫస్ట్ మనకు ఒక మాక్సిమం ఒక 4-5 days అలా జరుగుతుంది. అండ్ ఎక్స్క్రీషన్ కూడా కొంచెం గ్రీన్ కలర్ లో ఉండడం అలా జరుగుతుంది, ఎందుకంటే క్యాప్సూల్ గ్రీన్ గా ఉంటుంది న్యాచురల్ కాబట్టి. సో అది గ్రీన్ కలర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దాన్ని చూసి భయపడిపోయేలో మోషన్స్ అయిపోతున్నాయి, ఎక్కువైపోతున్నాయి, బాడీలో ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఇటువంటివన్నీ ఏమీ ఆలోచించకండి. బిజినెస్ చేయాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఉంటే మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. మీ బ్రెయిన్ బాగా పనిచేయాలంటే తిరిగి మీరు వాడాల్సిన ఒక యాజ్ ఎ సెడ్ పూర్ మ్యాన్ రిచ్ ఫుడ్ ఇస్ స్పిరులినా. రైట్, ఎవ్రీబడి మస్ట్ యూస్ దిస్. అట్ ద సేమ్ టైం మీరు స్పిరులినా వాడుతున్నారు, కొంతమంది అంటారు నాకేమి కనపడదు సార్, రిజల్ట్ ఏమి కనపడట్లేదు, నేను వాడుతున్నాను, మీరు అది చెప్పారు ఇది చెప్పారు అని అంటారు. మీరు ఇందాక చెప్పాను, ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ అబ్జార్ప్షన్, ప్రాపర్ ఎలిమినేషన్, ఈ 3 కరెక్ట్ గా ఉంటేనే మీరు ఏది తీసుకున్నా దాని ఉపయోగాలు కనపడతాయి. మీరు స్పిరులినా తీసుకుంటున్నారు, నీ బాడీలో ఏదో ప్రాబ్లం ఉంది, విపరీతమైన టాక్సిన్స్ ఉంది, నువ్వు మోషన్ కి సరిగ్గా వెళ్ళట్లేదు, బాడీ అంతా చెత్త, దాని మీద మళ్ళీ నువ్వు స్పిరులినా చల్లుతున్నావు, ఏమవుతుంది? సరిగ్గా పనిచేయట్లేదు, అబ్జార్బ్ అవ్వట్లేదు, బాడీలో అంత కంపు కొడుతున్నప్పుడు మీ కణజాలంతా కూడా మూసుకుపోయి ఉంటాయి, ఫుల్ డిటాక్స్ అయిపోయి ఉంటాయి. దీంట్లో వచ్చే న్యూట్రిషన్ మీ కణజాలు అబ్జార్బ్ చేయట్లేదు. మరి దాన్ని ఏం చేస్తాం? చీపురు తీసుకొని క్లీన్ చేయాలి. చేద్దామా? ఎలా చేయొచ్చు? సింపుల్. దానికోసమే మనం ఈ ప్రోడక్ట్ ని తీసుకొచ్చాం, విచ్ ఇస్ నోని. నోని అంటే చాలా మందికి తెలిసి ఉంటది. ఇంతకు ముందు నోని జ్యూస్ వచ్చేది, కాకపోతే ఆ నోని జ్యూస్ ని, ఆ లిక్విడ్ ని రిటైన్ చేయడానికి, ఎక్కువ కాలం ఉంచడానికి దాంట్లో విపరీతమైన ప్రిజర్వేటివ్స్ వాడేవాళ్ళు. అండ్ ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల కొంచెం అన్హెల్దీ కానీ, బ్యాడ్ సైన్ ఆఫ్ ఇది రిపర్కేషన్స్ కానీ ఇవన్నీ వచ్చేదన్నమాట. అందుకని స్లోగా అది తగ్గిపోయింది. సో వి బాట్ నోని ఇంటూ న్యాచురల్ క్యాప్సూల్స్ మూలంగా తీసుకొచ్చాం. వండర్ఫుల్ ప్రోడక్ట్. దీన్ని తెలుగులో మనం అక్కడక్కడ సర్వరోగ నివారిణి అని కూడా దీన్ని మాట్లాడుతుంటాం. నేను ఒకసారి అండమాన్కి వెళ్ళినప్పుడు పట్టుకొచ్చాను అనమాట. దీన్ని న్యాచురల్ గా తినలేమండి. ఒకసారి అండమాన్ తెలిసే ఉంటది, అండమాన్ అక్కడ ఒక ట్రైనింగ్ కావాలంటే వెళ్ళామన్నమాట. అండమాన్ నోని ఒక ఫామ్ కి వెళ్ళాము, తీసుకొచ్చాము. అండ్ అది కట్ చేసి, నాకు కూడా తెలియదు అప్పుడు, ఫస్ట్ టైం నేను ఇది 2013 సంవత్సరంలో 14 సంవత్సరంలో అప్పుడు వెళ్ళాను. శ్రీనివాసరావు అండమాన్ నన్ను తీసుకెళ్ళి, ఇదిగోండి సార్ ఫ్రూట్ అంటే ఇచ్చినప్పుడు, ఇదిగోండి మీ స్క్రీన్ లో ఎట్లా కనపడుతుందో బ్రహ్మాండంగా అలాగే ఉండింది. కాకపోతే ఆ ఫ్లైట్ లో ఆ ఏసీ ఆ టెంపరేచర్ అంతా తగిలి ఇంటికి వచ్చేసరికి అది పనసకాయలాగా పండైపోయింది. సరే ఏదో అయింది కదా అని కోసి తిందామని చెప్పి నోట్లో పెట్టుకున్నా, నోరంతా కాలిందనమాట. అంటే దాన్ని తినలేం అలా నేకెడ్ గా. దాంట్లో ఉన్న ఒక న్యూట్రిషన్ గుణాలు విపరీతంగా ఉంటాయి. బట్ న్యాచురల్ గా అలా తినాలి, అట్లా యాపిల్లా తినాలి అంటే కుదరదు అనమాట. సో అందుకనే దాంట్లో ఉన్న మనకి ఒక మనిషికి ఉపయోగపడేటువంటి గుణాలన్నీ తీసి
మిగతా వేస్ట్ అంతా పడేసాం. మనకి క్యాప్సూల్లో దొరికేవన్నీ కూడా అంతే అండి. దేని నుంచి అయితే తీస్తామో ఓన్లీ న్యాచురల్ గా మనకు కావాల్సిన బాడీకి ఉపయోగపడేవన్నీ తీసుకొని చెత్త అంతా పడేస్తుంటాం. అందుకే ఇది చిన్న క్యాప్సూల్ వేసుకున్నా కూడా మనకి రిజల్ట్స్ అనేది అంత పెద్దగా ఉంటాయి. రైట్. సో నూనె మనకి ఈజీగా దీంట్లో 0909 గుర్తుపెట్టుకోండి. 09 ఇది చెట్లకి ఉంటాయి, జంతువులకి ఉంటాయి, మనుషులు కూడా ఉంటాయి. కావాలి ఇది. అంటే మనకి ఇప్పుడు పైనాపిల్ దొరికినప్పుడు తిన్నప్పుడు దాంట్లో కొంచెం ఉంటుంది, దానికన్నా ఒక 40 రేట్లు ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఏంటనంటే మన బాడీలోకి వెళ్ళి, ఇందాక నేను చెప్పాను కదా, కణజాలే ఇంపార్టెంట్. మనల్ని బతికిస్తున్నదే కణజాలు. మనం ఇస్తున్న ఫుడ్ అంతా అల్టిమేట్ గా వెళ్ళాల్సిందే కణజాల లోపలే. ఆ కణజాలు అబ్జార్బ్ చేసుకునే పొజిషన్ లో అది లేదు, వీక్ అయిపోయింది. ఏది పడితే అది చెత్త బాడీలో నింపుతున్నాము, సరిగ్గా మోషన్కి వెళ్ళట్లేదు, బాడీ అంతా కంపు కొడుతుంది, ఆ కంపుకి కణజాలంతా మూసుకుపోయింది, వీక్ అయిపోయింది, సిస్టమ్ బాగా పనిచేయట్లేదు. మీరు ఏవేవో ఇస్తున్నారు, ఉపయోగపడట్లేదు. సప్లిమెంట్స్ ఇస్తున్నారు, రిజల్ట్ రావట్లేదు. మంచి ఫ్రూట్స్ తింటున్నాడు, నో యూస్. సార్ కొంతమంది వస్తారు సార్, బాగా తింటాడు సార్, బక్కగా ఉంటాడు. అంటే ఎట్లుంటదంటే పైప్ నుంచి వెళ్తుంది, బయట నుంచి బయటకు వస్తుంది, మధ్యలో దాని యూసేజ్ అనేది లేనే లేదు. రైట్. సో ఇవన్నిటికీ ఈ కంప్లీట్ బాడీలో ఉన్న ఈ కంప్లీట్ అవయవాలన్నీ కూడా ఎక్సెప్ట్ హార్ట్ అన్ని కూడా మనకి సెల్స్ నుంచి చేసినవే అండి. దాని ఒక లైఫ్ మనం ఎన్హాన్స్ చేసామనుకోండి, దాన్ని ఆ ప్రతి ఒక్క కణజాన్ని డిటాక్సిఫై చేసి దానికి మనం ఇస్తున్న ఫుడ్ కానీ లేదా సప్లిమెంట్స్ కానీ 100% ఉపయోగపడేట్టుగా చేసామనుకోండి, మనం చాలా హెల్తీగా ఉంటాం. ఏది ఇచ్చినా ఉపయోగపడుతుంది. ఆఖరికి నీళ్ళలో నుంచి వస్తున్న ఉపయోగాలు కూడా మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే మన కణజాలు బాగుండాలి. దానికి 09 అనేది చాలా హెల్ప్ చేస్తుంది. మీకు పాయింట్ నెంబర్ 2 చూడొచ్చు. 09 ఇన్ నోని ఎన్లార్జెస్ ది పోర్స్ ఆఫ్ ది వాల్ ఆఫ్ ది హ్యూమన్ సెల్స్. అంటే మనకి పోర్స్ ఉంటాయి, చిన్న చిన్న కణజాలు. ఇప్పుడు మేడం ఎవరన్నా చూడొచ్చు, మీరు బొట్టు పెట్టుకున్నారు, చిన్న బొట్టు, దాని మీద కొన్ని వేల కణజాలు పెట్టొచ్చు. అంటే కణజాలు అనేది చాలా కష్టం అండి చూడటం. దానికి నోరు ఉంటదంటే ఇంకా, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, చీమలు అప్పుడప్పుడు మనల్ని కొడతాయి కదా చీమలు, అది తినే ఫుడ్ ని ఒక 1000 ముక్కలు చేస్తే ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా ఉంటుంది ఒక కణజం. ఇంకా దానికి నోరు ఉంటుంది. అండ్ దాని లోపల వెళ్ళాలి మనం తీసుకునే ఫుడ్ లో నుంచి వచ్చే పౌష్టికాహారం కానీ, సప్లిమెంట్స్ లో వస్తున్న న్యూట్రిషన్ కానీ, ఇవన్నీ కూడా దాని లోపలికి వెళ్ళాలంటే అది కొంచెం పెద్దది చేయాలి. అది పెద్దది, అది బాగా ఇట్లా డిటాక్సిఫికేషన్ సరిగ్గా లేక బాడీలంతా కాన్స్టిపేషన్ ఇష్యూస్ వల్ల అన్ని కంపన్ని ఉందనుకోండి, అది ఇట్లా క్లోజ్ అయిపోయింటది. మనకి ఏం చేస్తుంది అని అంటే, అన్ని టాక్సిన్స్ అన్ని ఇట్లా దాన్ని క్లీన్ చేసి ఈ పోర్స్ అనేది ఇట్లా ఓపెన్ చేస్తుంది. ఇలా ఉంటుంది నోరు, ఇట్లా చిన్నగా ఉంటుంది, దీని లోపల వెళ్తుంటుంది. మనకేం చేస్తుంది, అవన్నీ డిటాక్సిఫై చేసి ఈ పోర్స్ ఇట్లా పెద్దది చేస్తుంది. అంటే నేను మీకు స్క్రీన్ లో చూపించినంత పెద్దగా అవ్వదు, ఇంటర్నల్ గా కనపడవు అవన్నీ, బట్ ఇట్లా పెద్దది అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, మనం ఇస్తున్న ప్రతి ఫుడ్ లో ద్వారా వెళ్తున్న సప్లిమెంట్స్ అన్ని కూడా 100% ఉపయోగపడేటట్టుగా చేస్తుంది. అది మన నోని యొక్క గొప్పతనం. అండ్ అట్ ద సేమ్ టైం రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంటుంది, బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటుంది, ఆస్తమా ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి. దానికి మంచి బెనిఫిట్ ఇస్తుంది మనకి నోని. అండ్ చాలా రకాల స్కిన్ డిసీజెస్ ని ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేసే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్నే అంటారు చిన్నపిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ 14-15 ఇయర్స్ ఉన్న వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఆ ఏజ్ లో విపరీతమైన బాడీలో హైపర్ టెన్షన్స్ ఉంటాయి, బ్లడ్ సర్క్యులేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎక్సెస్ ఆఫ్ హీట్ ఉంటాయి, అండ్ సరిగ్గా వాటర్ తాగరు, అడ్డమైన చెత్త తింటూ ఉంటారు. అఫ్ కోర్స్ తిట్టుకోకండి, బయట వెళ్ళినప్పుడల్లా కాలేజ్ పిల్లలు అన్ని తినేది ఎక్కడ పడితే ఏది పడితే అది తింటూ ఉంటాం. దానివల్ల మెయింటెనెన్స్ అనేది పట్టించుకోము. అప్పుడు బ్యూటీ గురించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఒక పింపుల్ వస్తే దాన్ని గోకుతారు, ఇట్లా చేస్తారు, అది ఇన్ఫెక్షన్ అవుతుంది, 1 కాస్త 4 అవుతుంది, 10 అవుతుంది. దాన్ని అలాగే వదిలేస్తే ఏం కాదు. బట్ ఎక్నే, సోరియాసిస్ కానీ లేదా ఎగ్జిమా కానీ, ఇవన్నీ కొత్తవి వచ్చేస్తున్నాయి ఈ మధ్యన. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఎక్కువ అవుతున్నాయి, ఇది తగ్గట్లేదు కానీ ఎక్కువ అవుతున్నాయి. అండ్ దీన్నన్నిటికీ ఇటువంటి వేరియస్, ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ చూడండి, ఇట్లా మనం స్క్రాచ్ చేసినప్పుడు పౌడర్ లాగా వస్తూ ఉంటాయి. చాలా మందికి హెడ్ నుంచి, స్కాల్ప్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ డాండ్రఫ్ అనుకుంటూ ఉంటారు. అది మీరు ఎప్పుడైతే తెలియకుండా ఇట్లా స్క్రాచ్ చేస్తారో, అది మీకు ఒంటి మీద పడింది అనుకోండి, అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క సోరియాసిస్ ప్రాబ్లమ్ ని బ్యాలెన్స్ చేయడానికి
అండ్ ఎగ్జిమా, ఎక్నీస్, ఇవన్నీ పింపుల్స్, ఇవన్నీ రెడ్ ర్యాషెస్ వస్తుంటాయి ఫేసెస్ మీద, ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా తగ్గిస్తుందండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచిగా ప్రమోట్ చేస్తుంది. ఆ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏదైతే ఆ ప్రాసెస్, మనం తినేదక్కడ నుంచి మనం మోషన్కి వెళ్ళేంత వరకు ఆ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ సిస్టమ్, ఆ ప్రక్రియ కరెక్ట్ గా అది ఏం పని ఎట్లా చేయాలో అట్లా చేయడానికి హెల్ప్ చేసేటువంటి గుణాలు నూనెలో ఉంటుంది. ఇది రోజు వేసుకోవాలన్నా వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి తీసుకుంటే ఒక 60 క్యాప్సూల్స్ అట్లా ఉంటాయి. ఐ థింక్ 60 క్యాప్సూల్. am I right, సలీం? హలో, యా, మనకి సార్ ఒక 90 ఉన్నట్టున్నారు. 90 క్యాప్సూల్స్. 90 క్యాప్సూల్స్ అంటే మనకి దాదాపు 45 రోజుల దాకా వస్తుందండి. నూనె యొక్క బ్యూటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సప్లిమెంట్ సజెస్ట్ చేస్తున్నారు, ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు లేదా చిన్నవాళ్ళు ఉన్నారు, ఎవరికైనా ఇట్లా నూనె ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఒక బాటిల్ వాడచ్చు మనం. ఓకే, ఒక బాటిల్ వాడచ్చు. ఒక 3 నెలలు గ్యాప్ తీసుకోవచ్చు, 3-4 నెలలు గ్యాప్ ఇవ్వచ్చు, మళ్ళీ వాడచ్చు, మళ్ళీ 3-4 నెలలు గ్యాప్ తీసుకోవచ్చు, మళ్ళీ వాడచ్చు. లేదా వాళ్ళ సిస్టమ్ కొంచెం బాగుంది, హెల్తీగా అనిపిస్తుంది అని అన్నప్పుడు వాళ్ళు అట్లీస్ట్ 6 నెలలకు ఒకసారి ఒక కోర్స్ లాగా తీసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే మనం తీసుకుని వాడేసి వదిలేసిన తర్వాత మళ్ళీ బాడీలో ఎలాగో అలాగా చెత్త ఫామ్ అవుతుంది, మనకు తెలియదు. మళ్ళీ డిటాక్సిఫై చేసుకోవడానికి, మళ్ళీ సెల్స్ ని ఎన్హాన్స్ చేయడానికి, ఊరుగున్న సెల్స్ అంతా మళ్ళీ రిజువినేట్ చేయడానికి, పునర్జన్మ అంటారు, అది జరుగుతూ ఉంటది లోపల సెల్స్ తో పాటు. అట్లా దాన్ని రీలైఫ్ ఇవ్వడము, సెల్స్ అన్ని తొందరగా చచ్చిపోకుండా ఉండడానికి, ఇవన్నిటికీ కూడా నూనె బాగా పనిచేస్తూ ఉంటది. సో ఇట్లా ఒక కోర్స్ కింద అప్పుడప్పుడు మెయింటెనెన్స్ కింద మనం నూనె వాడుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్ టైం నూనె ఎవరైనా వాడుతున్నారు అన్నట్టయితే కనుక ఒక 5 రోజులు వాడి ఒక 5-6 రోజులు గ్యాప్ ఇచ్చేయండి. ఎందుకంటే ఇది కొంచెం టైం తీసుకుంటుంది బాడీకి సెట్ అవ్వడానికి. మళ్ళీ ఇంకొక 5 రోజులు వాడి ఇంకొక 5-6 రోజులు గ్యాప్ ఇవ్వండి. ఇట్లా ఒక 2 సార్లు చేసిన తర్వాత అప్పుడు రెగ్యులర్ గా వాడచ్చు. అండ్ ఒకసారి అటువంటి విధంగా వాడిన తర్వాత మళ్ళీ ఒక 3 months గ్యాప్ ఇచ్చి లేదా 4 months గ్యాప్ ఇచ్చో మళ్ళీ వాడతారు కదా, అప్పుడు అటువంటిది ఏమి చేయాల్సిన మీరు అవసరం లేదు. అంటే ఇవి ఓన్లీ ఫస్ట్ టైం నూనె నేను ఇప్పటిదాకా నా లైఫ్ లో తీసుకోనే లేదు అనే వాళ్ళ కోసం నేను చెప్పాను. మిగతా వాళ్ళంతా అట్లా వాడినట్టయితే, ఇంతకుముందు ఎప్పుడైనా వాడింటే వాళ్ళు రెగ్యులర్ గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వి టాక్ అబౌట్ ఆమ్లా. యాక్చువల్లీ ఆమ్లా, అలోవెరా బోత్ వర్క్స్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. స్పెషల్లీ ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆమ్లా వాడాల్సిన టైం. ఎవ్రీవన్, అందరికీ తెలుసు ఆమ్లా ఇట్స్ ఉసిరికాయ. చాలా తక్కువ మందికి అట్లా దాన్ని అలాగే తినడం అనేది ఇష్టపడరు. దాన్ని మనము ఊరగాయ కింద నానబెట్టి డ్రై ఆమ్లా అని, స్వీట్ ఆమ్లా అని, జాగిర్కా ఆమ్లా అని దాన్ని సర్వనాశనం చేసి అది తింటూ ఉంటాం. యాక్చువల్గా అట్లాగే తినాలి లేదా డ్రై చేసి పౌడర్ తినాలి. బట్ కొన్ని చోట్ల చూస్తుంటాం దాన్ని స్వీట్ చేసి దాంట్లో ఉన్న గుణాలంతా చచ్చిపోయిన తర్వాత దాన్ని వేపుకుంటూ ఇట్లా తింటూ ఉంటాం. వి డోంట్ గెట్ సచ్ బెనిఫిట్స్. ఎందుకు ఇప్పుడు స్పెషల్లీ ఇప్పుడు తినాలంటున్నానంటే, ఆమ్లా అనేది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి వింటర్ అండ్ రైనీ సీజన్ లో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అండ్ ఇది మనకు అవసరము కూడా. అందరికీ తెలుసు, ఒక్కసారి మనకి రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జూలై టు డిసెంబర్ దాకా మీరు గమనించినట్టయితే కనుక కోల్డ్, కాఫ్ కామన్ సిమ్టమ్స్ అయిపోతాయి. ఇప్పుడే చూడండి, జూన్ నుంచి జూలైకి వచ్చిన తర్వాత ఇంట్లో చాలా మందికి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కోల్డ్ స్టార్ట్ అయిపోతాయి. దాని తర్వాత కాఫ్ వస్తుంది. అండ్ ఇది ఇది రకమైన అంటురోగం టైప్. ఇది ఒకరికి వచ్చింది అనుకో ఇంకొకరికి వస్తుంది, అంటుకుంటూ ఉంటుంది. ఇవి కోల్డ్ ని, కాఫ్ ని దూరం పెట్టాలంటే న్యాచురల్ గా మనకున్న ఒక వండర్ఫుల్ న్యాచురల్ సప్లిమెంట్ ఈస్ ఆమ్లా. అండ్ ఇది ఎంత బ్రహ్మాండంగా ఫైట్ చేస్తుందంటే, ఇది మనకి ఇట్ ఆల్సో వర్క్స్ ఆన్ అవర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్, మన డైజెస్టివ్ సిస్టమ్ ట్రాక్ ఏదైతే ఉన్నాయి కదా దీని మీద పనిచేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. హెయిర్ కి చాలా మంచిది. అన్ని ఆయిల్ లో మీరు చూస్తుంటాం హెయిర్ కి మంచిది, హెయిర్ కి ప్రోటీన్స్ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం వి ఆల్సో నీడ్ అమైనో యాసిడ్స్. చాలా ఎక్కువ రకమైన అమైనో యాసిడ్స్ కావాలి, మనకు ఆమ్లాలో ఉన్నాయి. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ ప్రీమెచ్యూర్ ఏజింగ్. చాలా మంది అంటే ఇది రెగ్యులర్ గా తీసుకుంటే కూడా మంచిది, స్కిన్ ని చాలా బాగా చూసుకుంటుంది. కొంతమంది చూస్తుంటాం, కలుస్తూ ఉంటాం, బాగా ఒక 23, 24, 25 years ఉంటారు.
నేను అంటే మనకు తెలిసిపోతుంది కదా, ఒక మనిషిని చూడగానే ఇంత ఏజ్ అని గెస్ట్ చేస్తాం, బట్ ఎంతండి అని అంటే 25 అంటాడు, వాడు ఏదో 30-35 లాగా అనిపిస్తుంటాడు. ఓకే, అండ్ అది ఏమవుతుందంటే ఇట్స్ అల్టిమేట్లీ ఏమంటుందంటే మనం ఏదైతే కనపడతాం కదా, అది మనం ఏదైతే తింటామో అది మనకు బయట కనపడుతుంది. ఆర్ అవుటర్ అపియరెన్స్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ వి ఈట్. సో అందుకే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ తీసుకుని హెల్దీగా ఉన్నాం అనుకుంటే అదే బయట కనిపిస్తుంది. 40 ఏళ్ళు వచ్చినా కూడా హెల్దీగా కనిపించవచ్చు. వి మే లుక్ ఈవెన్ యంగర్, బట్ ఫర్ దట్ వీ హ్యావ్ టు టేక్ అ సర్టన్ గుడ్ సప్లిమెంటేషన్. దానికి మనకి ఫస్ట్ పాయింట్ మీరు చూడండి, ఇక్కడ ఏమని రాసాను, సెకండ్ లైన్ ప్రివెంట్ ప్రీమెచ్యూర్ ఏజింగ్. అండ్ ప్రీమెచ్యూర్ ఏజింగ్ అని అంటే చాలా తక్కువ ఏజ్ లోనే ఎక్కువగా అనిపిస్తుంటారు, ఎక్కువ ఏజ్ లాగా. ఇవన్నిటిని కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ బికాస్ ఇట్ హ్యాస్ అ వైటమిన్ సి, వెరీ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి, వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, రోజు కావాలి వైటమిన్ సి. అండ్ న్యాచురల్ గా ఏం చేస్తుందంటే కోల్డ్ కాఫ్ రాకుండా చూసుకోండి, పిల్లలకు కూడా ఇవ్వచ్చు. స్పెషల్లీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో బాగుంటారు, హస్బెండ్ వైఫ్ పిల్లలు చాలా చక్కగా జాగ్రత్తగా మంచిగా అన్ని చూసుకుంటుంటారు. పిల్లలు కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి ఉంటారు కదా, అక్కడి నుంచి కొనుక్కుంటూ వస్తారు ఇవన్నీ కూడా. అండ్ అక్కడి నుంచి కొనుక్కుంటూ వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ పంచుతారు అనమాట. ఆ ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళకి పంచుతారు. ఎట్లా అంత అంటే ఫ్యామిలీ టైప్ లో అందరికి పంచుకుంటాం వచ్చే జబ్బులన్నీ కూడా. సో అందుకని అంటున్నాను, పిల్లలకి ఇది వేసి పంపించడం చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఎస్, ఇది మనకి కూడా ఇంపార్టెంట్. పీపుల్ హూ హ్యావ్ అ గ్యాస్ట్రిక్ ఇష్యూ, గ్యాస్ట్రిక్ అని అంటే అసిడిటీ అనొచ్చు, అది నెక్స్ట్ లెవెల్ గ్యాస్ట్రిక్, దాని తర్వాత అల్సర్, ఇట్లా పెరుగుకుంటూ పోతే కొంతమంది చూస్తాం తినేటప్పుడు సార్ నాకు ఎదులో మంట అవుతుంది, తిన్నాక ఒక గంటన్నర తర్వాత ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ అన్ని ఎండింగ్ ప్రాసెస్కి వస్తుందో ఆ టైంలో ఎదులో విపరీతమైన మంట, ఇవన్నీ జరుగుతుంటాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. థర్డ్ పాయింట్ చూసినట్టయితే కనుక డిటాక్సిఫై ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ జిఐ ట్రాక్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్, దీని మీద కూడా పనిచేస్తుంది. అసిడిటీని అట్లా ఇట్లా తీసి అట్లా అవతల పడేస్తుంది ఈజీగా. బట్ ఇవన్నిటికీ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ అండి. మీరు అలోపతి మెడిసిన్స్ లాగా ఇలా వేసుకోగానే 10 నిమిషాల్లో రిజల్ట్ కావాలి అని అంటే సప్లిమెంట్స్ అటువంటి మ్యాజిక్స్ అనేది చేయదు, రైట్? ఇవన్నీ మ్యాజిక్ క్రియేట్ చేసే ప్రొడక్ట్స్ కాదు. ఇది న్యాచురల్ గా టాబ్లెట్స్ ఏం చేస్తుంటే మీకు ఇమ్మీడియట్ రిలీఫ్ కోసమే పనిచేస్తుంది. బట్ మనకి బాగా న్యాచురల్ గా పర్మనెంట్ గా అట్లా తగ్గిపోవాలి అని అంటే సప్లిమెంట్స్ మాత్రమే పనిచేస్తుంది, రైట్? సో ఆ విధంగా ఎవరికైనా అసిడిటీ ఇట్లా ఎదులో మంట అవుతుంది, తిన్నాక ఒక గంట తర్వాత విపరీతంగా పొట్లో అంతా భారంగా ఉంటుంది, ఉబ్బినట్టు ఉంటుంది, మంట అవుతుంది, అండ్ యూనో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాడచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఇష్యూస్ ఉన్న వాళ్ళే వాడటం కాదండి, ఇది వాడడం వల్ల ఇష్యూస్ కూడా రాదు. సో వి ఆల్వేస్ సే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఆమ్లా ఉన్న తర్వాత ఎవరికైనా వెళ్ళి బాబు నీకు ఎద్లా మంట అవుతుంది, అది ఆమ్లా తిని, ఎద్లా మంట అవుతుంది ఆమ్లా తిన్నో. మనిషి అనేవాడు ఈ జూలై నుంచి డిసెంబర్ దాకా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సినటువంటి ఒక మంచి బ్యూటిఫుల్ సప్లిమెంట్ విచ్ ఇస్ ఆమ్లా. రాసుకోండి మీరు. మన దగ్గర ప్రతి సప్లిమెంట్ అన్ని రోజు వాడాల్సిన అవసరం లేదు, రైట్? కొన్ని సప్లిమెంట్స్ సీజనల్ గా వాడుకోవాలి, కొన్ని సప్లిమెంట్స్ అప్పుడప్పుడు వాడాలి, కొన్ని సప్లిమెంట్స్ ఎప్పటికీ వాడాలి. కొన్ని సప్లిమెంట్స్ ప్రాబ్లం వచ్చింది, వాడాము, తగ్గింది, ఆఫ్ చేసాం, కథం, అంతే. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ థింగ్, రైట్? అండ్ ఎస్, ఇట్ ఆల్సో reduces the acidity by balancing pH level and support healthy liver function. Very very important చూడండి. ఎందుకంటే మనం ఫుడ్ తిన్న తర్వాత మన ప్యాంక్రియాస్, మన లివర్ బైల్ జ్యూస్ అని, ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ అని రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే మన ఫుడ్ తీసుకున్న ఫుడ్ అలాగే మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు, దాంట్లో కొన్ని జ్యూసెస్ ఫామ్ అయ్యి దాన్ని బ్రేక్ చేసి బాడీ అబ్జర్వ్. ఇందాక మీకు చెప్పాను కణజాలు ఎంత చిన్నగా ఉంటాయని, దానికి నోరు ఉంటాయి. మనం తీసుకున్న ఫుడ్ లో నుంచి వస్తున్న న్యూట్రిషన్ అంత చిన్న నోరు లోపల వెళ్ళాలంటే బాడీ మనం తీసుకున్న ఫుడ్ నుంచి దాంట్లో న్యూట్రిషన్ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసి, అంటే సెల్స్ లోపలికి వెళ్ళే అంత ఒక ఆ సైజ్ కి కన్వర్ట్ చేయాలంటే బాడీ మనకి లివర్, ప్యాంక్రస్ ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది. లివర్ సరిగా పని చేయట్లేదు, లివర్ బైల్ జ్యూస్ సరిగ్గా రిలీజ్ చేయట్లేదు అనుకోండి, డైజెస్టివ్ సిస్టమ్ సరిగా పని చేయదు, ఎట్లా వస్తే అట్లా వెళ్తుంటుంది బయటికి, మీరు ఏం వేసుకున్నా యూజ్ లేదు. దాని మీద కూడా హెల్ప్ చేస్తుంది. అందుకని చెప్తున్నాను కదా, ఇట్స్ వెరీ వండర్ఫుల్ సప్లిమెంట్ ఆమ్లా, స్పెషల్లీ ఇన్ దిస్ సీజన్. రోజుకు 2 చాలు, అట్లీస్ట్ టేక్ 1.
కీప్ దిస్ as a మ్యాండేటరీ. ఒకటి కంపల్సరీ వెళ్ళాలి. పిల్లలకి వెరీ ఇంపార్టెంట్. 6 years, 7 years, 8 years స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఒకటేసి పంపించేసాడు. దే విల్ రీచ్ హోమ్ సేఫ్, హెల్దీ, నో కోల్డ్, నో కాఫ్. బిలీవ్ మీ 100% పనిచేస్తుంది. చాలా ఎఫెక్టివ్ ప్రోడక్ట్. అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్. అమ్మాయిలకి అందరికీ, అఫ్ కోర్స్ అబ్బాయిలు కూడా కావాలనుకోండి, అమ్మాయిలందరికీ హెల్దీగా ఉండాలి. బయట మనం వేసే షాంపూలు ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. ఇంటర్నల్ గా రూట్ గట్టిగా లేకపోతే మీరు బయట ఎంత డిజైన్ చేసినా కూడా వేస్ట్. సో యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ యువర్ రూట్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఫర్ దాట్ ఆమ్లా అగైన్ హెల్ప్స్. ఆమ్లా ఇస్ అన్ అమేజింగ్ సప్లిమెంట్, రైట్? మేబీ మీరు జనవరి నుంచి జూన్ దాకా వాడరు అనుకోండి, అసలు నో యూస్, అవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా ఇట్లా ఇట్లా రిక్వైర్మెంట్ ఉంది అని అంటే వాడుకోవచ్చు, బట్ దిస్ టైమ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఇంకపోతే ఫ్లాక్సీడ్ ఆయిల్, దిస్ కమ్స్ ఇన్ కార్డియో కేర్. డీటెయిల్స్ చాలా క్విక్ గా చెప్తాను. ఇది ఫ్లాక్సీడ్ ఆయిల్ అండ్ ఎస్ వి ఆల్సో హ్యావ్ krill, I believe. Okay, flaxseed oil. Flaxseed oil is nothing but మన అవిసె గింజల నుంచి చేసిందండి. టూ మెనీ బెనిఫిట్స్. స్పెషల్లీ ఇది మన హార్ట్ ని బాగా చక్కగా చూసుకునేటువంటి ఒక సప్లిమెంట్ అని చెప్పొచ్చు. ఇది నేను ఈ ప్రోడక్ట్ వాడినప్పుడల్లా కూడా నేను ఒక టెస్టిమోనీ చెప్పడానికి ఇష్టపడతాను. అఫ్ కోర్స్ లాస్ట్ చెప్తాను. అండ్ ఎస్, ఇది మనకి ఫ్లాక్స్ ఆయిల్. కొంతమంది రెగ్యులర్ గా దంచి ఇంట్లో ఉండలు చేసుకొని స్వీట్ తో వేపుకొని ఇట్లా ఏదో రకరకాలుగా తింటూ ఉంటారండి. అండ్ మీకు ఒక అంటే ఇది కూడా ఫ్లాక్సీడ్ ఆయిల్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఉన్న, ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్క సప్లిమెంట్స్ కూడా వేస్ట్ అంతా పడేసి దాంట్లో ఉన్న ఉపయోగాలు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. అంటే మీకు ఈ ఒక క్యాప్సూల్లో ఉన్న అమౌంట్ ఆఫ్ మనకి omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే వస్తాయో, ఇది ఒక క్యాప్సూల్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు అరౌండ్ 80 to 90 grams అని చెప్పొచ్చు మనం. అంటే అప్రాక్సిమేట్లీ. అంటే అంత తినడము అనేది చాలా కష్టం. అంటే మనం చాలా మంది అనుకుంటుంటాం రెగ్యులర్ గా తింటుంటారు, దాని బెనిఫిట్ వస్తుంటుంది. అఫ్ కోర్స్ వస్తుంది, బట్ మన రిక్వైర్మెంట్ కి మన ఇంటేక్ కి చాలా తక్కువ ఉంటుంది. సో సప్లిమెంట్స్ ఏంటంటే ఫుల్ గా అదే ఉంటది కాబట్టి ఒకటో రెండో పడేసాం అనుకోండి, మన రిక్వైర్మెంట్ అంతా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇది చేసే గొప్ప గొప్ప బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తుంటారు. ఇది మన హార్ట్ అనుకుంటా అందరికీ పనిచేస్తుంది అనుకుంటా. ఉన్నాయా? హలో, రైట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ దీని మీద చూడొచ్చు, ఇట్లా ఆర్టరీస్ అన్ని. ఓకే, మనకి గుండెతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అది వాడు ఏమంటాం, ఇట్స్ అ వెరీ కన్నింగ్ ఫెలో అని కూడా మనం పిలుస్తుంటాం. అండ్ ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఆర్గన్, వెరీ క్రూషియల్. ఏంటంటే అది హార్ట్ బ్లడ్ పంపింగ్ తో పాటు మన బ్లడ్ లో ఉన్న కొలెస్ట్రాల్ కూడా ఆపేస్తూ ఉంటుంది అనమాట. దాంతోనే మనకి కొన్ని రోజులకి బీపీ వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది, యాంజైనా వస్తుంది, బ్రాడికార్డి అంటాము, రెగ్యులర్ హార్ట్ బీట్స్ అంటాము, ఇవేవో వస్తూ ఉంటాయి. సో దానికి మనం చేయాల్సింది ఒకటే అండి, అల్టిమేట్ గా హార్ట్ బాగుండాలి, బాగా హెల్తీగా ఫంక్షన్ చేయాలంటే ఒకే ఒక బేసిక్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే మన బాడీలో అవసరానికి మించి ఉన్న కొలెస్ట్రాల్ ని బయటకు పంపించేసేయాలి. ఒకవేళ ఎక్కువగా ఉంచుకున్నాం అనుకోండి, అది మనకి లేనిపోని ప్రాబ్లమ్స్ అంతా తీసుకొస్తుంటది. స్పెషల్లీ ఫస్ట్ అది అటాక్ చేసే ఆర్గన్, అంటే బాడీలో ఎక్కువగా కొవ్వు ఉంటే అటాక్ చేసే ఆర్గన్ హార్ట్ అండి. ఎందుకంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకునే వాళ్ళం ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అని అంటే కనుక వాళ్ళు ఒక 75-80 సంవత్సరాలు ఇట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఉంటే కార్డియాక్ అరెస్ట్ అని, దట్స్ డిఫరెంట్ థింగ్, బట్ జరుగుతున్నాయి అదండి. ఆర్గన్స్ వీక్ అయిపోవడం, కొంచెం షాక్ తగలగానే కార్డియాక్ అరెస్ట్ అయ్యి హార్ట్ బీట్ ఆగిపోవడం, విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది హార్ట్ కి. ఇవన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ ఈ ఆర్టరీస్ ఏదైతే మీకు ఇక్కడ హార్ట్ మీద కనిపిస్తున్నాయి, ఇవన్నీ ఆర్టరీస్ లో ఇఫ్ యూ హ్యావ్ బ్లాకేజెస్ కదా, అది సరిగ్గా పంప్ చేయకపోవడం అండ్ దానికి కావాల్సిన బ్లడ్ అది దొరకకపోతే విపరీతమైన స్ట్రెస్ ఫామ్ అవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందరికీ తెలుసు, ఒకసారి హార్ట్ ఫంక్షన్ ఆన్ అయింది అనుకోండి పుట్టినప్పుడు, అండ్ ఇట్ హ్యాస్ టు వర్క్ ఫర్ ఆల్మోస్ట్ అబౌట్ 100 years. 100 సంవత్సరాలు మీ హార్ట్ ఎక్కడ ఆగకుండా పనిచేయాలి. అటువంటి ఒక ఆర్గన్ కి మనం ఇప్పుడు దాకా మీ ఏజ్ లెక్కేసుకోండి, అంటే మన హార్ట్ దాదాపు రోజుకి ఇంచుమించు ఒక 6,500 లీటర్లు బ్లడ్ సర్క్యులేషన్ చేస్తూ ఉంటుంది రోజుకి. అటువంటిది వారానికి ఎంత అవుతుంది, నెలకు ఎంత అవుతుంది, మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని లీటర్, ఎన్ని లక్షల బ్లడ్ టర్న్ ఓవర్ చేసింది ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటే అర్థమైపోతుంది మీ హార్ట్ ఎంత పనిచేస్తుంది. అండ్ అది ఆగకుండా
మీకు ఒక 20 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు, ఇంకో 40 సంవత్సరాలు బతుకుండాలంటే ఇంకెన్ని లక్షల లీటర్లు అది పంప్ చేయాలి. దాన్ని మీరు ఎంత బాగా చూసుకోవాలి. జస్ట్ ఇమాజిన్. మనం ఏమన్నా చేసాం హార్ట్ గురించి, హార్ట్ కోసం ఇప్పటిదాకా ఏమీ చేసిండాం. బిలీవ్ నథింగ్. ఏదో లోపల ఉంది, కొట్టుకుంటుంది కదా, దాన్ని ఎందుకు కెలకడం, పూర్తి లేని వదిలేస్తారు. అది కూడా ఏదో ఒక రోజు చిరాకు వచ్చి ఆగిపోతుంది. వీడియో ఎలాగో నాకు ఏం చేయట్లేదురా. అందుకని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం హార్ట్ అటాక్ అని, రైట్, కార్డియాక్ అరెస్ట్ అని. సడన్ గా అరే నిన్నే బాగున్నాడు కదా, బికాస్ వి నెవర్ నో వాట్ హ్యాపెన్స్ విత్ హార్ట్. మిగతావన్నీ ఆర్గన్స్ చూడండి, ఏదో ఒక సిమ్టమ్స్ ఇస్తుంది మీకు. వచ్చే ముందు ప్రాబ్లమ్స్ మీకు గుర్తు చేస్తుంది, ఇది కూడా చేస్తుంది. బట్ మన బిజీ లైఫ్ స్టైల్లో తెలీదు మనకి. సడన్ గా టక్మని ఏదో వస్తుంది. ఇవన్నీ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఫ్యాట్. ఇప్పుడు ఆ ఎక్సెస్ ఫ్యాట్ ఎందుకు ఫామ్ అవుతుంది, మేబీ మనం స్లిమ్మింగ్ కోర్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు చూసుకుంటాం. దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. సింపుల్ గా ఏంటంటే ఫ్లాక్సిడ్ ఆయిల్ టేక్స్ కేర్ ఆఫ్ బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొవ్వుని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కార్డియోవాస్కులర్ డిజీజ్ నుంచి దూరం ఉంచడం, అంటే హార్ట్ కి సంబంధించిన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ దూరం ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో వర్క్స్ ఆన్ ది పీపుల్ హూ హ్యావ్ డయాబెటిక్. ఒకవేళ ఉన్నా అనుకుంటే డయాబెటిక్, అది కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం లేని వాళ్ళు వాడుతూ ఉంటే ఆ డయాబెటిక్ వచ్చే అవకాశాలు ఏదైతుందో అది చాలా డిలే చేసుకుంటూ వెళ్తుంది. రెగ్యులర్ గా వాడుతున్న వాళ్ళకి బెనిఫిట్ అంటే రాకుండా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దోస్ హూ యూజ్ దిస్ ప్రోడక్ట్ రెగ్యులర్లీ. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో వర్క్స్ ఫర్ ది ఉమెన్ హూ హస్ గాట్ ఆస్టియోపొరాసిస్ ఇష్యూ. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి వాళ్ళకి ఎవ్రీ మంత్ జరిగే పీరియడ్స్ లో దే విల్ లూజ్ లాట్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం. బట్ వాళ్ళకి తెలియదు, దే బికమ్ వెరీ వీక్. ఇచ్చే ఫుడ్ లో మళ్ళీ కాల్షియం ఐరన్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనో తెలియదు, దేంతో వస్తుందో తెలియదు, రైట్. అట్లా ఆస్టియోపొరాసిస్ ఇష్యూను కూడా అడ్రస్ చేస్తుంది ఫ్లాక్సిడ్ ఆయిల్. ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది, లేని వాళ్ళకి రాకుండా కూడా చూసుకోండి. ఈ మధ్య కాలంలో ఇప్పుడు చూస్తుంటైతే 33-34 years కి నాకు మోకాళ్ళు నొప్పులుగా అనిపిస్తుంది, ఎక్కువసేపు నడవలేకపోతున్నాను. 50, 60, 70 సంవత్సరాలు కావాల్సిందంతా కూడా ఒక 10, 15, 20 సంవత్సరాలు ముందే స్టార్ట్ అయిపోతుంది అనమాట. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ వెరీ ఫాస్ట్, రైట్. అండ్ ఎస్, దిస్ ఇస్ ది బేసిక్. మనకి ఏంటంటే కొలెస్ట్రాల్ బ్యాలెన్సింగ్ అని చెప్పొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఏంటంటే మన కార్డియోకి సంబంధించిన డిజీజ్ నుంచి దూరం ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఫ్లాక్సిడ్ ఆయిల్ మీరు వేసుకోగానే బెనిఫిట్స్ అనేది మీకు అస్సలు కనిపించదండి. మీకు ఒకవేళ ఫ్లాక్సిడ్ ఆయిల్ పనిచేస్తుందని, నిజంగా ఏం చేస్తుంది అనేది మీకు, ఎందుకంటే లోపల ప్రాబ్లం ఉంటుంది, లోపల ప్రాబ్లం ఉన్నది మీకు బయట చూపించే లోపలే ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటకు తీసేస్తూ ఉంటుంది. దీని రిజల్ట్స్ మీకు బహుశా ఇన్స్టెంట్ గా కనిపించకపోవచ్చు. ఒకవేళ దీని రిజల్ట్స్ మీరు చూడాలని అనుకుంటే కనుక గెట్ ది లిపిడ్ ప్రొఫైల్ డన్. ఓకే, 50-100 రూపాయలు తీసుకుంటాడు. ఎక్కడైనా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే వాళ్ళకు 100 రూపీస్ ఇస్తే లిపిడ్ ప్రొఫైల్ అని చూస్తే కరెక్ట్ గా చూస్తే మనం ఎప్పుడు చచ్చిపోతాం అని కూడా రాసుంటారు. అంటే లిటరల్ గా అలా రాయరు. సో దాంట్లో ట్రైగ్లిజరాయిడ్స్ లెవెల్ చూసినట్టయితే కనుక అది చాలా తక్కువగా ఉండాలి. దర్ ఇస్ అ రేంజ్ ఎంత ఉండాలి అనేది. కొంతమందికి 500, 600 ఉందనుకోండి, పట్టించుకోకపోతే ఇట్ మే స్టాప్ వర్కింగ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. సో నేను రికమెండ్ చేసేదంటే ఎవరైనా అరౌండ్ 30-35 years ఉన్న వాళ్ళు, మీకు ఏది ప్రాబ్లం లేదు అని అనుకుంటున్నారు కదా, ఐ విష్ అలాగే ఉండాలి. అండ్ కాకపోతే మనం ఇన్ని రోజులు తిన్న ఫుడ్ వల్ల అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ అనేది మనకు అక్కడ హార్ట్ లో బ్లాకేజెస్ అనేది ఉంటాయి, తెలీదు. ప్లీజ్ గెట్ ది లిపిడ్ ప్రొఫైల్ డన్. దాంట్లో మీకు లోడ్ ఎల్డిఎల్ ఎంత ఉంది, అంటే చెడు కొలెస్ట్రాల్ ఎంత ఉంది, మంచి కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ట్రైగ్లిజరాయిడ్స్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా దాంట్లో లిస్ట్ వచ్చేస్తుంది. అది కరెక్ట్ గా డాక్టర్లు మాత్రం చూస్తే చెప్పగలుగుతారు నువ్వు ఎన్ని రోజుల్లో పోతావురా బాబు అని చెప్పేసి. చెప్పరు లిటరల్ గా ఎవరి, బట్ వీ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్. అంత లిటరల్ గా రాయారు కానీ, బట్ వీ కెన్ అండర్స్టాండ్ బై దాట్, రైట్. సో అదొకసారి చూసుకొని ఇది ఒక 3 నెలలు వాడిన తర్వాత మళ్ళీ తీసుకొని చూడండి. అప్పుడు అర్థమవుతుంది, ఓకే ఇది ఎలా నాకు హార్ట్ మీద, నా బాడీలో కొలెస్ట్రాల్ మీద పనిచేసింది అనేది. దాట్ వే యూ కెన్ మేక్ అవుట్, రైట్. సో దిస్ ప్రోడక్ట్ అగైన్ ఇట్స్ అన్ ఎవ్రీడే ప్రోడక్ట్, రైట్. ఒకవేళ లేదు, అండ్ ఇంకొకటి ఫ్లాక్సిడ్ ఆయిల్ రోజుకి 3 తీసుకోవాలి. దాని మీద మనకి బాటిల్ మీద రాసుంటారు. స్టార్టింగ్ తీసుకుంటున్నప్పుడు స్టార్ట్ విత్ 3 capsules ఫర్ 10 to 15 days. దాని తర్వాత 2 capsules, అండ్ దాని తర్వాత యూ క్యాన్ స్టార్ట్ 1 or 2 capsules ఎవ్రీ డే. ఫ్లాక్సిడ్ ఆయిల్ తీసుకున్నప్పుడల్లా గుర్తుపెట్టుకోండి, మీ బాడీలో కొంచెం హీట్ జనరేట్ చేస్తుంది. ఆ హీట్ జనరేట్ చేయడం వల్లనే మీకు ఆ కొలెస్ట్రాల్ అన్ని కూడా కొంచెం బ్యాలెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంట్లో ఉన్న ఏమంటారు గుణం అది.
నాకు హీట్ అవుతుంది, ఇట్లా వేడిగా వస్తుంది, నో డోంట్ డూ దట్. టేక్ సఫిషియంట్ వాటర్. ఎందుకంటే మీ బాడీకి ఇప్పటిదాకా కూడా పౌష్టికాహారం అనేది డైరెక్ట్ గా ఇచ్చి అలవాటు లేదు. మీరు కొత్తగా చేస్తున్నారు, బాడీ యాక్సెప్ట్ చేసుకొని దానికి మీకు రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి. మీరు సఫిషియంట్ గా వాటర్ తీసుకున్నారు అనుకోండి, 4-5 సప్లిమెంట్స్ ఒకసారి వేసుకున్నా కూడా మీకు అసలు ఏది ప్రాబ్లం అనేది కనపడదు. అండ్ ఒకవేళ మీరు దీన్ని కూడా ఒక బ్రేక్ కింద తీసుకోవాలంటే ఒక 3 months తీసుకొని ఒక 1 month గ్యాప్ ఇచ్చి, లేదా 3 months తీసుకొని ఇంకొక 1 month గ్యాప్ ఇచ్చి, ఇలా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. దోస్ హూ థింక్ నేను ఎలా చనిపోయినా పర్లేదు బాబు, హార్ట్ అటాక్ వచ్చి మాత్రం చనిపోకూడదు అన్న వాళ్ళు, దే క్యాన్ టేక్ ఫ్లాక్సిడ్ ఆయిల్. అఫ్ కోర్స్ అది హార్ట్ గురించే కదా, యాజ్ ఐ సెడ్ ఇందాక నేను చెప్పాను. దీంట్లో మనకి ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఆర్థరైటిస్ ఇష్యూ, మోకాళ్ళ నొప్పులు రాకుండా చూసుకుంటది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఫ్లాక్సిడ్ ఆయిల్ రెగ్యులర్ గా వాడుతూనే ఉన్నారు, కొన్ని సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా వాడుతూనే ఉన్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఒక ఫ్లాక్సిడ్ వాడడం స్టార్ట్ చేశారు అనుకోండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బట్ దే ఆర్ యూజింగ్ ఇట్. వాళ్ళ హార్ట్ బాగుంటది, మోకాళ్ళ నొప్పులు అనేది అసలు రాదు, ఆస్టియోపరోసిస్ ఇష్యూ ఉండదు, డయాబెటిక్ ఏదన్నా లేదనుకోండి అది రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ మనకి ఒక ఫ్లాక్సిడ్ ఆయిల్ వస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో వైటమిన్ డి కూడా ఉంటుంది. అండ్ మనకి కాల్షియం అబ్సార్ప్షన్ బాగా అవుతుంది, ఎస్పెషల్లీ ఫర్ లేడీస్, రైట్? అండ్ ఎలా తీసుకోవాలి? దిస్ వీ కెన్ హ్యావ్ ఇట్ విత్ మీల్స్. తిన్న తర్వాత కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. మేబీ ఇన్ 5 to 10 minutes or 15 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ దట్ వి టాక్ అబౌట్ ఇస్ ప్రోటీన్ పౌడర్. దిస్ ఇస్ ద ప్రోటీన్ పౌడర్. సోయా ఐసోలేట్ అండి, వేయి అండ్ సోయా ఐసోలేట్, ఇది ఒక 2 కాంబినేషన్. సోయా ఐసోలేట్, మన సోయా బీన్స్ ఉంటాయి చూసారా, లో ప్రోటీన్ సోయా అంటే ఏమంటారు, గింజలు, సోయా గింజలు అంటారు కదా, దాంతో చేసాము. వేయి చేసాం, ఇట్ కంటైన్స్ వేయి అండ్ సోయా ఐసోలేట్. సో ఇట్స్ గుడ్ కాంబినేషన్. ఇది టేస్ట్ ఉండదు, దేంట్లో అయినా కలుపుకొని మనం తీసుకొస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కర్రీ, చపాతి పిండి కలిపేటప్పుడు దాంట్లో తీసుకోవచ్చు. ప్రోటీన్ ఎవ్రీడే నీడ్ ఉంటుందండి. ఇది మన బాడీలో ప్రోటీన్ బ్లాక్స్ బిల్డ్ అవ్వాలంటే ప్రోటీన్ అనేది కావాలి మన బాడీ. నాకు కొంతమంది కాల్ చేసి అడుగుతారు, సార్ పిల్లలు 10 years 12 years ఉందండి, ఎదుగుదల లేదు, వాళ్ళకి ఏం చేయాలి అని. మనకి జస్ట్ అండర్స్టాండ్, ఒక పాప గాని బాబు గాని ఎదగాలనంటే రెండే అండి చాలా ఇంపార్టెంట్. వన్ ఇస్ కాల్షియం, ద సెకండ్ థింగ్ ఇస్ ప్రోటీన్ విత్ న్యాచురల్ వైటమిన్స్ అండ్ మినరల్స్. అది ఎలాగో వెళ్తుంటది. ఫుడ్ లో చాలా వరకు మనకి తెలుసో తెలియకన పిల్లలకి ఇస్తున్న ఫుడ్ లో ప్రోటీన్స్ అనేది చాలా వరకు హెయిర్ తీసేసుకుంటూ ఉంటుంది, చాలా ఎక్కువ మోతాదులో. ఎందుకంటే హెయిర్ కి కూడా చాలా ప్రోటీన్ కావాలి. మనం తీసుకునేది ప్రోటీన్ బాడీలో మొత్తం హెయిర్ లాగేసుకుంటుంటే, ఇంకా బాడీలో ప్రోటీన్ బ్లాక్స్ బిల్డ్ అవడానికి ప్రోటీన్ లేకపోతే ఎదుగుదల అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది పిల్లలు. మంచిగా ఉండే చిన్న మనిషి పెద్ద అవ్వాలి అని అంటే దానికి బోన్స్ పెరగాలి, అండ్ అట్ ద సేమ్ టైం మజిల్ పెరగాలి. మజిల్ పెరగాలి అన్ని కావాలంటే ప్రోటీన్స్ కావాలి, బ్లాక్స్ బిల్డ్ అవుతాయి, ప్రోటీన్ బ్లాక్స్ బిల్డ్ అవుతాయి. సో ఒకవేళ ఎవరైనా పిల్లలు ఉన్నారు, ఎదుగుదల ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, అఫ్ కోర్స్ ఈ ప్రోటీన్ పిల్లలకి ఇవ్వలేము, ఎందుకనంటే ఇది టేస్ట్ ఉండదు, వాళ్ళకి నచ్చదు. మనకి వెనిలా ఫ్లేవర్ తో, చాక్లెట్ ఫ్లేవర్ తో, ఇంకా 2 విత్ ఈపీఏ, ఇవన్నీ కాంబినేషన్ తో మనము చేసామన్నమాట. అది మనం యాజ్ అ డ్రింక్ గా మనం ఇవ్వచ్చు. పెద్దవాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి ఫుడ్ తో పాటు తీసుకోవాలంటే కనుక ఈ ప్రోటీన్ పౌడర్ మనకి రెడీ అయిన ఫుడ్ తో కలుపుకొని తీసేసుకోవచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ అ టేస్ట్లెస్, టేస్ట్ ఉండదు, అబ్సల్యూట్లీ నో టేస్ట్. దేంట్లో అయితే కలుపుతామో దాంట్లో ఆ టేస్ట్ కి మిక్స్ అయిపోతుంది. సో మీరు జ్యూసెస్ లో, పాలలో, అట్లా డ్రింక్స్ లో కాకుండా మనం న్యాచురల్ గా తీసుకునే ఫుడ్ లో దీన్ని కలిపేయచ్చు. రసం కానీ, సాంబార్ కానీ, ఏదైతే మీరు, లేదా ఫ్రై ఏదైనా చేస్తుంటారో దాంట్లో చల్లేసి మిక్స్ చేసేసుకొని తినేసేయచ్చు. టేస్ట్ మారదు, మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కూడా దొరికిపోతుంది, రైట్? ప్రోటీన్ బ్లాక్స్ మనకి ఇది బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రోటీన్ ఇస్ నాట్ సంథింగ్ మనకి సీజనల్ కాదు. ఇది ఒక వారం వాడాం, 2 వారం వాడాం లేదు, మనకి ఎవ్రీడే ప్రతి మీల్లో ప్రోటీన్ అనేది వెళ్ళాలి. అండ్ మనం తీసుకునే ఫుడ్ లో ఎంతవరకు ప్రోటీన్ వెళ్తున్నది అనేది అందరికీ తెలుసు. సో దిస్ హెల్ప్స్ అలాట్. అండ్ దిస్ ఇస్ వెరీ లో ఇన్ ఫ్యాట్ అండి, హై ఇన్ ప్రోటీన్. ఇందాక నేను చెప్తున్న సోయా అనేది కొన్ని రకాల సోయా, దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ కూడా ఉంటుంది దాంట్లో.
అది ఒక మంచి చెడు రెండు ఉంటది. బట్ అఫ్ కోర్స్ హై లెవెల్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. దీన్ని మనము లో ఫ్యాట్ ప్రోటీన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లో ఫ్యాట్ సోయా అని అంటాం. దాన్ని సెలెక్ట్ చేసుకుని దాని నుంచి మనం ప్రోటీన్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఎవ్రీబడి కెన్ టేక్, ఇన్ కేస్ ఎవ్రీబడి ఈస్ వెరీ లీన్, సన్నగా ఉన్నారు, ఇఫ్ దే వాంట్ టు బి లిటిల్ హెల్దీ బై లుకింగ్ లిటిల్ మోర్ హెల్దీ, అంటే కొంచెం వెయిట్ యాడ్ చేసుకుంటూ హెల్దీగా ఉండాలి అనుకున్నప్పుడు మనకి ప్రోటీన్ తీసుకోవచ్చు. అండ్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా సన్నగా ఉన్నారు, కొంచెం ఒళ్ళు పట్టాలి, కొంచెం వెయిట్ పెరగాలి అనే వాళ్ళకి మనకి నూనెతో ప్రోటీన్ అండ్ స్పిరులినా కాంబినేషన్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వాళ్ళకి నూనె ఇచ్చినప్పుడు బాగా ఆకలేస్తుంది, బాగా తింటారు, అండ్ తిన్నది ఒళ్ళు పడుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఒక 3 to 4 months లో మనం ఒక మంచి చేంజెస్ చూడొచ్చు ప్రతి దాంట్లో. సో దాట్ వే ప్రోటీన్స్ హెల్ప్స్ అ లాట్. అండ్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ కంప్లీట్ న్యాచురల్ ప్రోటీన్ కాబట్టి, అండ్ వెజ్ ప్రోటీన్ కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు డైజెస్ట్. మన ప్రోటీన్స్ ఎక్కువగా మీట్ లో దొరుకుతుంటది, బట్ మీట్ ఈస్ వెరీ హార్డ్ టు డైజెస్ట్. డైజెస్టివ్ సిస్టమ్ ఇది ఎక్కువగా స్ట్రెస్ పడుతుంది. బట్ ఇది సిన్స్ ఇట్స్ బీయింగ్ అ వెరీ లైట్ వెయిట్, లో ఫ్యాట్ అండ్ కంప్లీట్లీ 100% వెజ్ ప్రోటీన్ కాబట్టి అందరూ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ దోస్ హూ హ్యావ్ బాడీ బిల్డింగ్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎవ్రీవన్ బేసిక్ గా ఒకవేళ ఎవరన్నా పిల్లలు ఉన్నారు, 8 years 10 years ఉన్నారు, ఇట్లాంటి అడిగారు అనుకోండి, పిల్లలు కొంచెం ఎదుగుదల బాగుండాలి, హైట్ పెరగట్లేదండి, హైట్ కావాలి, వాళ్ళకి 2 కాంబినేషన్స్ ఇవ్వచ్చు, కాల్షియం అండ్ ప్రోటీన్ పౌడర్. అండ్ మీరు ఒక 6 months లో చూడండి చాలా చేంజెస్ చూస్తారు. సో దిస్ వే దిస్ ప్రోటీన్ అండ్ కాల్షియం ది కాంబినేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మనకి. రైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ థింక్ వి ఆల్రెడీ స్పోక్ అబౌట్ 4-5 products. చెప్పినంత అర్థమైందని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మనకి లైవ్ ఇంటరాక్షన్ ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటది, బికాస్ మై లైవ్ ఇంటరాక్షన్ ట్రైనింగ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. చాలా తక్కువగా జూమ్ లో చేస్తాం, ఎందుకంటే లైవ్ ఇంటరాక్షన్ లో ఏంటంటే ట్రైనింగ్ తక్కువ, డిస్కషన్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఐ ఆల్వేస్ బిలీవ్ మనం డిస్కస్ చేస్తూ అంటే ఒకరితో చిట్ చాట్ చేసుకుంటూ మాట్లాడినట్టయితే కనుక ఆ ట్రైనింగ్ ఒక ఇంపాక్ట్ ఇంకా బాగుంటుందని బిలీవ్ చేస్తాను. బట్ యా, లాస్ట్ మూమెంట్ లో ఇట్లా మనం చేసుకున్నాం. అండ్ అఫ్ కోర్స్ ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ అండర్స్టూడ్. మేబీ నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు ఐ విల్ గివ్ యూ అ డేట్. సో మనం ఏదైనా ఒక సెమినార్ లో వి విల్ మీట్ ఇన్ లైవ్ అండ్ డిస్కస్ మోర్, ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్లీ, రైట్? సో ఒకవేళ మీకు ఏదైనా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రోడక్ట్ లో ఏదైనా డౌట్ ఉంటే కనుక we can discuss on this. Anybody? So we'll take some QS. Yes, leaders. సార్ ఒక్కసారి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చినాయి సార్. మీ లైవ్ సెషన్ విన్నప్పుడు మీ పెంచుకున్న నాలెడ్జ్ వల్ల ఇంతవరకు మేము వచ్చాము. సో ఇదే విధంగా ఇప్పుడు ఎవరైనా ఒక తక్కువ మందిని హ్యాండ్ రైజ్ చేయండి. మనం సార్ని ఏమైనా మీరు క్వశ్చన్స్ అడిగినట్టు అడగండి. తర్వాత మనం సార్తో ఒక లైవ్ సెషన్ గిట్ట తీసుకుందాము, సార్ డేట్ ఇవ్వగానే. సో ఇక్కడ ఫస్ట్ దేవేందర్ సార్, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ Hey, hi, morning Devinder, చెప్పండి. పిల్లలు కొంచెం వీక్ గా ఉన్నారు. ఈ ప్రోటీన్ పౌడర్ మన అండ్ కాల్షియం వాడితే బాగుంటుంది సార్. వీక్ అంటే ఎనర్జీ లెవెల్స్ ఎంత ఏజ్ ఎంత? పాపనా బాబా? ఏజ్ ఎంత? 13 years ఉంటుంది సార్ పాప. ఓకే ఓకే ఓకే. అంటే వీక్ అంటే ఫిజికల్ గా వీక్ ఉన్నారా, లీన్ హౌ? అంటే ఫెటిక్ గా అట్లా, అంటే ఎక్కువగా నీరసం అయిపోవడం, తొందరగా అట్లా ఉంటున్నారా? చూడడానికి కొంచెం మీకు సన్నగా అట్లానా? సన్నగా. ఓకే, నేను చెప్పాను కదా, వీ కెన్ జస్ట్ సజెస్ట్ గివ్ ప్రోటీన్ పౌడర్ అండ్ కాల్షియం. మీరు ఒక పని చేయండి, ఎప్పుడన్నా పిల్లలకి ప్రోటీన్ పౌడర్ కాల్షియం ఇచ్చేటప్పుడు దయచేసి పేరెంట్స్ వాళ్ళ గోడ దగ్గర నుంచి నించోబెట్టి మార్క్ వేయండి. మార్క్ వేసి ఒక 3 months 4 months తర్వాత జస్ట్ సీ, బికాస్ యూ ఆల్సో నీడ్ టు నో మీకు ప్రోడక్ట్ వాళ్ళకి ఎంత వరకు హెల్ప్ చేస్తుంది అనేది మీకు కూడా తెలియాలి. ఓకే సార్, డూ దాట్ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఇంకోటి చిన్న విషయం డౌట్ సార్, మరి అది ప్రినిలా వాడొచ్చా సార్ చిన్నపిల్లలకు? 8 years ఉన్నప్పుడు ఇవ్వచ్చండి, నో ప్రాబ్లం. 8 years. గివ్ one per day is enough. ఓకే సార్, Yeah. థ్యాంక్ యూ. Yeah. నెక్స్ట్ వచ్చేసి సౌజన్య మేడం, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. కొంచెం ఫాస్ట్ గా అడగండి, సార్ టైం అవుతుంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చాలా ఎక్సలెంట్ ఉంది ఈ రోజు ట్రైనింగ్. సో థ్యాంక్ యూ మ్యామ్. అంటే మీరు ఇందాక ఫ్లాక్స్ ఆయిల్ గురించి ఆర్థరైటిస్ అని చెప్పారు కదా సార్, ఆర్థరైటిస్ అప్పుడు యూజ్ అవుతుంది అని. మన కస్టమర్ కి ఒకరికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది సార్.
టీమ్ లో ఒక మెంబర్ కి. సో అది ఇది ఒకటేనా లేకపోతే వేరా? రుమేటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ మ్యామ్. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏమవుతుందంటే అది ఎప్పుడైనా బయటపడచ్చు. అది దానికి ఏజ్ తో సంబంధం ఉండదు. అండ్ అదేంటంటే మన బాడీలో మన సెల్సే మన సెల్స్ ని చంపేస్తూ ఉంటది. యాంటీబాడీస్ ఏదైతే ఉంటాయో ఆ సెల్స్ మంచి సెల్స్ ని చంపేస్తూ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయడం అనేది కష్టం. దానికి మన దగ్గర సప్లిమెంట్సే కాదు, ప్రస్తుతానికి ఏ ఒక్క మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో కూడా దానికి ప్రస్తుతానికి లేదు. మన దగ్గర క్రిల్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. నూనె క్రిల్ ఆయిల్ కాంబినేషన్స్. రొమేటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి మీరు గమనిస్తే కనుక వాళ్ళకి ఆ స్వెల్లింగ్స్ అనేది ఎక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడన్నా మనకి వేళ్ల దగ్గర రొమేటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది, వాళ్ళు పట్టించుకోలేదు, తెలియట్లేదు అనుకోండి, ఇది ఇట్లా ట్విస్ట్ అయిపోతూ ఉంటది వాళ్ళకి ఇట్లా వేళ్ళన్నీ కూడా. అండ్ ఎక్కడెక్కడైతే రొమేటాయిడ్ వస్తాయో అక్కడంతా వాపులు వచ్చేస్తూ ఉంటది. యూనో ఇట్స్ మోర్ లైక్ అ స్వెల్లింగ్, అట్లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మనకి క్రిల్ అండ్ యూనో నూనె చాలా బాగా పనిచేస్తుంది. రుమేటాయిడ్ అనేది క్యూర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఇట్స్ అన్ ఆటోఇమ్యూన్ డిసీజ్. ఐ వుడ్ రిక్వెస్ట్ ఒకవేళ అటువంటి వాళ్ళకి మీరు సప్లిమెంట్స్ ఇస్తున్నప్పుడు ఇవి రెండు రికమెండ్ చేయొచ్చు. సేమ్ టైం డాక్టర్స్ వాళ్ళకైతే మెడికేషన్స్ ఏదైతే ఇచ్చుంటారో దాన్ని ఎప్పుడు కూడా ఆపకుండా రెగ్యులర్ గా వాడుతూ ఉండాలండి. రైట్, దాన్ని దయచేసి ఎప్పుడు ఆఫ్ చేయొద్దు అని చెప్పండి. అది వాడుతూ మనం ఇది వాడుకోవచ్చు. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి పడాల చెన్నకేశ్వర్లు గారు, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను చెన్నకేశ్వర్ ఫ్రమ్ వెల్బినార్. సార్ ఇక్కడ మా పిల్లలకి స్పిర్లినా వాడుతున్నా సార్, కోల్డ్ అవుతుంది సార్. వాడిన 2-3-4 days లోనే కోల్డ్ అవుతుంది సార్ స్పిర్లినా వాడుతుంటే. అంటే పెద్దవాళ్ళు అయినా సరే చిన్నపిల్లలు సరే. సో దీన్ని డే బై డే యూజ్ చేసుకోవాలా అంటే డైలీ యూజ్ చేసుకోవాలా సార్? ఇది చిన్న డైలీ అండి. వాళ్ళకి ఎంత ఏజ్, ఎంత పిల్లలకి ఏజ్ వచ్చేసి పాప 8 years, బాబు 12 years సార్. ఓకే, 8 years కోల్డ్ వస్తుంది సార్, లైట్ కోల్డ్ అవుతుంది సార్ మాకు కూడా. నేను ఇందాక మీకు చెప్పాను, స్పిర్లినా ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఎలిమినేటింగ్ ది కోలన్ క్లెన్జింగ్ అనేది జరుగుతుంది. చెత్తంతా క్లీన్ చేస్తుంది. ఏంటంటే ఇల్లు అలాగే వదిలేసాం అనుకోండి ఏం కాదు, అది స్పిర్లినా వేస్తే ఏం చేస్తే అంతా ఊడుస్తుంది, చెత్త అంతా ఊడుస్తుంది. ఊడ్చి బయటకు వెళ్ళడానికి ప్లేస్ లేదు దానికి. ఆ ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తుంది, దాని ఎఫెక్ట్ అంతా మీరు మీ బాడీ చూపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నౌ ద సీజన్ ఈస్ చేంజింగ్ ఫర్ లాస్ట్ 2-3 days నుంచి అందరికి కూడా ఎక్కడ విన్నా కూడా కోల్డ్ 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 ఇవే వినపడుతున్నాయి. రైట్, సో అది ఏమవుతుందంటే స్పిర్లినా ఇస్ మోర్ ఆఫ్ అ ప్రోటీన్. మనకి ఎక్కువ మోతాదు స్పిర్లినా క్యాప్సూల్స్ లో ఎక్కువగా వైటమిన్స్, మినరల్స్ అవన్నీ మాట్లాడతాం కదా, దాంట్లో ఎక్కువగా ఉన్న పర్సంటేజ్ ఏంటంటే ప్రోటీన్. ఆ ప్రోటీన్ డైజెస్ట్ అవ్వనప్పుడు ఆ డైజెస్ట్ చేయడానికి బాడీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఆ ఎఫర్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు బాడీలో ఎక్సెస్ ఆఫ్ హీట్ పెరుగుతుంది. ఎప్పుడైతే హీట్ పెరుగుతుందో మీకు కోల్డ్ అవుతుంది. టేక్స్ లాట్ ఆఫ్ వాటర్, సెట్ అయిపోతుంది. అండ్ యాజ్ ఐ సెడ్, ప్లీజ్ టేక్ ఆమ్లా. దిస్ సీజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆమ్లా జస్ట్ ఒక 10 days 2 వేసుకోండి, మార్నింగ్, ఆఫ్టర్నూన్ లేదా నైట్ అట్లా వేసుకోండి. 10 days 15 days తర్వాత మీరు జస్ట్ టేక్ 1 సఫిషియంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ లీడర్ మాధవి కిరణ్ గారు, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్కారం సార్. సార్ సెషన్ Hello, చాలా sir. చాలా బాగుంది సార్. సప్లిమెంట్స్ గురించి ఎస్ సార్. ఓకే సార్, యా ఓకే సార్. సార్ బాగుందని చెప్పినట్టు సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి రంజిత్ గారు, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్. హలో రంజిత్ గారు. ఎస్ సార్, చెప్పండి. సార్ మా పాప 6 years సార్. ఆమ్లా ఇయ్యొచ్చా సార్ పాపకు? 6 years అంటే ఆమ్లా అనేది యాక్చువల్లీ క్యాప్సూల్స్ అండి. ఒకవేళ మింగగలిగితే కనుక ఇవ్వచ్చు మీరు. ఓకే సార్. ఇంకా ఏంటంటే సార్ పాప వచ్చేసి అన్నము తినరు సార్. ఓకే, ఒకటి 6 months ఒకసారి వేసుకున్నారు సార్. అది ఏమంటారు హిందీలో అంటారు పేట్ మీద కచ్చిపోయేవరే. అది పాపకు అది ఒకటి అయితే ఉంటుంది సార్. అయితే 6 months ఒకసారి బ్యాంటీ అని అది వేసుకున్నాను సార్. అయితే మనకు సొల్యూషన్ ఏంటండి కొద్దిగా సార్ రిక్వెస్ట్? అంటే మోషన్ సరిగా అవ్వట్లేదు అని అంటున్నారా?
వానపాములు అవుతున్నాయి సార్, లోపల కడుపులో చిన్న పురుగులు అయితే కదా సార్ అవి అవి అవుతున్నాయి. దాన్ని మీకు పీరియాడిక్ అడిగితే అది ఇది ఇస్తారు కదా మీకు టానిక్ అది ఇస్తారు. బ్యాంటీ అని ఒకటి ఇచ్చారు సార్, మంత్ కి ఒకసారి వేసుకున్నాము. పాప తినదు సార్, అది పెద్ద ప్రాబ్లమ్. హైట్ కూడా పెరుగుతలేదు. తినదు అని అంటే పిల్లలు ఇంట్రెస్టింగ్ గా తినట్లేదు అంటే మనం సరిగ్గా మంచి ఇంట్రెస్టింగ్ ఫుడ్ పెట్టట్లేదని నేను అనుకుంటాను. ఏ పిల్లలైనా బాగా ఇష్టపడి తినేటట్టుగా మనం కొంచెం చేస్తే, అండ్ దయచేసి వాళ్ళకి చాక్లెట్లు, బ్రెడ్లు, బన్లు ఇవన్నీ బంద్ చేయాలి. ఒకవేళ అది తింటున్నారు అనుకోండి, ఆకలిని మూసేస్తుంది. అట్లాంటిది ఏమైనా ఇస్తున్నారా మీరు? అలాంటి ఏమి ఇస్తలేము సార్, కానీ ఇంట్రెస్ట్ పెట్టారు సార్ తిన్న దాంట్లో, అది ప్రాబ్లము. ఈ సలీం సార్ గారు చెప్పారు కదా పురుగులు అన్నట్టు. దీంట్లో రెండు విషయాలు, ఇంట్రెస్ట్ లేదు అని అంటే ఒకటి ఫుడ్ నచ్చట్లేదు, లేదా అసలు ఆకలే అవ్వట్లేదు. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఆకలి అంటే ఇద్దరు ట్విన్స్ సార్. ఒక పాప అయితే మంచి తింటది, హెల్త్ ఉన్నది సార్. ఇంకొక పాప అయితే తినదు, ప్లస్ చాలా జిద్దు. ట్విన్స్ లో కొంచెం ఉంటది విషయం. మీరు పని చేయండి, ఆ పాపకి ఎంత అన్నారు ఏజ్? 6 years సార్. ఓకే, ఒక 3 రోజులకు ఒకసారి ఒక నూనె క్యాప్సూల్ అనేది ఇవ్వండి. బిఫోర్ ఆఫ్టర్ ఫుడ్ పొద్దున్న లెగవగానే నూనె ఇవ్వాలా సార్? ఎంటీ స్టమక్ ఒకటే ఇవ్వండి రోజుకి. అట్లా 3 రోజులకు 4 రోజులకు ఒకటి ఇవ్వండి. ఒక 1 month అట్లా ఇచ్చి చూడండి. దెన్ విల్ సీ. ఓకే సార్, ఓకే, థాంక్యూ సార్. గివెన్ యువర్ ఇంపార్టెంట్ టైం సార్. చాలా మంది ఉన్నారు, తొందరగా ఫినిష్ చేయాలి. సో రమేష్ చారి సార్, రమేష్ రెడ్డి గారు మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. కొంచెం ఫాస్ట్ గా ఫినిష్ చేయండి సార్. గుడ్ మార్నింగ్ సార్, సూపర్ సెక్షన్ సార్. మా ప్రాబ్లం ఏంటంటే పాప 13 years సార్, ఏజ్ అంటే హైట్ పెరగట్లేదు సార్. దానికి మన కాల్షియం ప్లస్ చెప్పారు కదా సార్, ఒకటి ప్రోటీన్ పౌడర్ ఈ రెండు ఇవ్వచ్చు సార్? ఇవ్వచ్చు. మనకి ఇన్విగో ప్రోటీన్ ఉంది, అండ్ ఇప్పుడు వెనిలా ఫ్లేవర్ కూడా ఉంది, దాంతో పాటు ఇవ్వచ్చు. ఆల్రెడీ ప్రోటీన్ వాడుతున్నారు, చాక్లెట్ ఫ్లేవర్ వాడుతుంది సార్. 13 years అంటే ఇది పాలతో ఇస్తున్నారు అని అనుకోండి, ప్రోటీన్ అది పాలతో కల్పిస్తున్నారు అనుకోండి, కాల్షియం రోజుకి ఒకటి ఇవ్వండి చాలు. కాల్షియం కాలుతో ఇస్తున్నారు, పాలు తీసుకుంటుంటే కాల్షియం అనేది ఒకటి సరిపోతుంది, 2 ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వీలైనంత వరకు పొద్దున కానీ మధ్యాహ్నం కానీ ఇవ్వండి కాల్షియం, ఇవన్నీ రాత్రిపూట ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్ సార్. పెద్దవాళ్ళకి ఇది చేంజ్ చేయాలా సార్? పెద్దవాళ్ళకి ఎన్విగో ప్రోటీన్ ఎవరైనా తీసుకోవచ్చు. పిల్లల కోసం అదేంటంటే కొంచెం టేస్టీగా ఉండాలి, వాళ్ళు పాలతో కూడా తీసుకోవచ్చు అని చేశారు. ఇప్పుడు పాలతో మీరు నార్మల్ ప్రోటీన్ వేసారు అనుకోండి, మీకు నచ్చదు, వామిట్ చేసేస్తారు. టేస్ట్ ఒకలా డిఫరెంట్ గా ఉంటుంది. 4-5 రోజులు అయితే అలవాటు అయిపోతుంది, బట్ యూ విల్ నాట్ లైక్ ఇట్. సేమే ప్రోటీన్, 2 సేమ్ ఉంటాయి దాంట్లో. కాకపోతే DHA, ఒమేగా ఇవన్నీ కొంచెం యాడ్ చేసాం అనమాట. పిల్లలు కాబట్టి వాళ్ళ ఎదుగుదల బాగుంటది. అంటే పిల్లలు అంటే ఇంట్లో తెలుసు కదా, కొంచెం ముద్దు చేసి బాగా తినిపిస్తుంటాం, బొద్దుగా ఉంటారు. అండ్ అది కొంచెం కొలెస్ట్రాల్ ఫార్మేషన్ కూడా కాకుండా ఉండాలని చెప్పేసి దాంట్లో DHA, ఒమేగా 3 ఇవన్నీ కొంచెం కలపడం జరిగింది. అఫ్ కోర్స్ అది ఇష్టమైతే అందరూ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది కూడా ఇవ్వచ్చు, కాకపోతే దే మైట్ నాట్ లైక్ ఇట్. ఫుడ్ తో ఎంత వరకు వెళ్తుందో తెలియదు. సో పిల్లలకి ఎక్స్క్లూజివ్ గా మనం అది ఇచ్చినప్పుడు కరెక్ట్ గా దాంట్లో కొంచెం పాలు వేసి మిక్స్ చేసేసి మంచిగా ఇస్తూ ఉంటాం. అదొక ప్రాసెస్ లాగా నడుస్తూ ఉంటుంది అట్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అంజలి దాస్ మ్యామ్, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్. సార్ నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? yes మేడం, చెప్పండి. థ్యాంక్ యూ సార్. నరేన్ సార్, సూపర్ సెక్షన్ సార్. వన్స్ అగైన్ మిమ్మల్ని లైవ్ లో చూడడము థ్యాంక్ యూ సో మచ్ సార్. నాది ఒక చిన్న డౌట్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా గ్యానోడెర్మా, ఫైబర్స్, పెర్లినా ఆమ్లా, నూనె, ఫ్లాక్స్ ఆయిల్, ఇవన్నీ యాక్చువల్లీ అంటే ఇంతవరకు మేము విన్న సెక్షన్ లో ఏమంటారు అబౌట్ 12 years వాళ్ళకి మాత్రమే సజెషన్ చేయమని విన్నాము. సో మీరు ఇప్పుడు 6 years, 8 years వాళ్ళకి కూడా సజెషన్ చెయ్యొచ్చు అని అంటున్నారు కదా? రెగ్యులర్ గా యాజ్ అ సప్లిమెంటేషన్ గా మనకి ప్రివెన్షన్ కింద తీసుకోవాలంటే ఇవన్నీ ఉంటాయి మేడం. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ పాపకు బాగానే ఉంది, హాయిగా ఉంది, హెల్తీగా ఉంది అనుకోండి, గ్యానోడెర్మా ఇవ్వచ్చు 8 years నుంచి, ప్రాబ్లం లేదు. But I'm saying ఈ స్పిరులినా we can give it from 8 years onwards, no problem. ఈ గ్యానోడెర్మా we can give it 6 years నుంచి మనం ఇవ్వచ్చు అన్నమాట. బట్ ఎవరికైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు టు అడ్రస్ దట్, ఇప్పుడు సార్ అన్నారు 6 years ఉంది వాళ్ళకి అని చెప్పేసి, యాక్చువల్ అయితే నూనె ఇవ్వకూడదు ఆ ఏజ్ లో. బట్ అంటే 12 years మీరు చెప్పినట్టు 10-12 years అప్పటి నుంచి ఇస్తాం. అందుకనే నూనె ఎట్లా తీసుకుంటాం మనం, రోజుకి 2 లాగా తీసుకుంటాం. బట్ వీళ్ళకి ఏం చేస్తాం అంటే 3 నుంచి 4 రోజులకు ఒకటి వేసుకోమని చెప్పాం, విచ్ ఇస్ ఫైన్. ఓకే సార్. వన్ మోర్ థింగ్ సార్,
ఇప్పుడు గ్యానోడెర్మా యాక్చువల్లీ మనము డేలో 2 నైట్లో 2 వేసుకోమని చెప్పి కొన్ని సర్టెన్ సిచ్యువేషన్స్ లో చెప్పడం జరిగిందనమాట. సో ఒక 15 days అలా వేసుకోండి అని. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ డైలీ 1 మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ తీసుకోవాలా? దాని మీద మీరు చూసినట్టయితే కనుక థ్రైస్ డే అని రాసుంటారు మేడం. అవును సార్. ఉందా మీ దగ్గర గ్యానోడెర్మా? ఎస్ సార్, ఐఎమ్ యూజింగ్. చూడండి ఏముందా దాంట్లో. ఉందా ఇప్పుడు మీ చేతిలో ఉందా? నో సార్. నానా బ్రింగ్ డౌన్ గ్యానోడెర్మా. దాంట్లో ఒకసారి చూడండి. అండ్ ఇట్ ఈస్ థ్రైస్ డే. అవును సార్, థ్రైస్ డే అని ఉంది సార్. ఉందా? కరెక్ట్ గానే చెప్పాను అయితే. సో 3 సార్లు వేసుకోవచ్చు. నేను అందరికి చెప్పాను కదా, ఒక 10 రోజులు 3 సార్లు, ఇంకొక 10 రోజులు 15 రోజులు 2, దాని తర్వాత ఒక్కొక్కటి కానీ 2 కానీ ఇట్లా వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మాధవ్ కిరణ్ గారు, ఇంతకుముందు మీది డిస్కనెక్ట్ అయింది, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ సప్లిమెంట్స్ గురించి సెషన్ చాలా బాగుంది సార్. సార్ అయితే ఒక చిన్న విషయం సార్. అయితే మా ఆవిడకి ఒకటి దురద అనేది వచ్చింది సార్, ఒక 5 years కింద నుంచి. అక్కడక్కడ తెల్లగా చేతుల పైన మచ్చలు అయితే మన దగ్గర సలీం సార్ని అడిగేసి ఒకసారి సప్లిమెంట్స్ వాడినాం సార్. 3 months వాడితే ఏంటంటే చేతుల పైన ఉన్నది మొత్తం పోయింది, కానీ కాళ్ళకి అట్లా ఉన్నది మాత్రం పోవట్లేదు. చాలా టైం పట్టింది కానీ పోవట్లేదు. అయితే దానికి సప్లిమెంట్స్ ఏం వాడితే తొందరగా రిలీఫ్ వస్తుంది సార్? దానికి ఏం వాడాల్సిన అవసరం లేదండి. నాకు అర్థమైంది, మీ వైఫ్ కి ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా అవ్వట్లేదు సార్. మీ పేరేమన్నారు సార్? కిరణ్ సార్ నా పేరు. కిరణ్. ఒకసారి చూడండి, తనకి ఏమన్నా మోషన్ ప్రాబ్లం ఏమైనా ఉందా, టైం టు టైం మోషన్ అవుతుందా, అదొకసారి చూసుకోండి. అది కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లం కి వేరే సొల్యూషన్ ఇవ్వాలి. ఆ వేరే సొల్యూషన్ వల్లనే దీనికి మనకి ఇదనేది దొరుకుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ టాకింగ్ అబౌట్ స్కిన్ అంటే ఇట్స్ అగైన్ బాడీలో డిటాక్సిఫై సరిగ్గా అవ్వట్లేకపోతే దాని రెపర్కేషన్స్ అంతా స్కిన్ మీదే పడుతుంది, బయట చూపిస్తుంది. బాడీలో ఉన్న చెడు మీకు స్కిన్ నుంచి బయటకు వస్తుంది. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ కరెక్ట్ అయిపోయిందంటే ఆటోమేటిక్ గా స్కిన్ లో ఆ టాక్సిన్స్, ఫంగల్ బ్యాక్టీరియల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీని గురించి మీకు ఇంకొక సప్లిమెంట్ చెప్పాను అనుకోండి, అది ఇంకా ఫాస్ట్ గా దాన్ని తీయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే అది ఎక్కడి నుంచి తీస్తుంది అంటే ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటున్నారు అక్కడ ఇచ్చింగ్ వచ్చింది, ర్యాషెస్ వచ్చిందని, ఆ ప్లేస్ లో ఏమవుతుందంటే సెల్స్ అంతా వీక్ అయిపోయి ఉంటుంది, డెడ్ అయిపోయి ఉంటుంది, చాలా సెన్సిటివ్ ఏరియా అయిపోతుంది, మళ్ళీ అక్కడి నుంచి బయటకు వస్తుంది. అది ఇంకా ప్రాబ్లం అవుతుంది. జస్ట్ చెక్ విత్ హర్, ఈజ్ ది మోషన్ ఫ్రీక్వెన్సీస్ కరెక్ట్ గా ఉన్నాయా, మోషన్స్ కరెక్ట్ గా 3 times అవుతున్నాయా లేదా, తను ఏదైనా ఇబ్బంది పడుతుంది, అది ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ అది ఉంటే కనుక ప్లీజ్ హెల్ప్ హర్ ఫర్ ది ప్రాపర్ మోషన్. లైక్ ఐ సెడ్, మనకి గ్యానోడెర్మా లేదా టాక్స్క్లీన్ కానీ, లేదా ఫస్ట్ ఒకసారి ఫుట్ ప్యాచ్ వాడి చూడండి, మీకు చాలా రిజల్ట్ ఇన్స్టెంట్ గా కనపడతాయి. ఫుట్ ప్యాచెస్ వాడినాం సార్ ఒకసారి. వాడిన తర్వాత మన సప్లిమెంట్స్ వాడినాం. అయితే ఏంటంటే చేతుల పైన, వీపు పైన ఉన్న ఏదైతే దురద ఉందో అది మొత్తం కంప్లీట్ గా పోయింది సార్, కానీ ఇది కాళ్ళకే పోవట్లేదు. అది ప్రాబ్లం. ఇప్పుడు మీరు కాళ్ళ దగ్గర ఎక్కడైతే అంటున్నారు కదా, కాళ్ళ దగ్గర కూడా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాని మీద కానీ, ఒకవేళ అంత సెన్సిటివ్ గా లేకపోతే కాళ్ళ మీద కూడా మనం ఫుట్ ప్యాచెస్ వేయచ్చు, లేదా దాన్ని కొంచెం పక్కన కూడా వేయచ్చు. మన ఫేస్ మీద కూడా వేసుకోవచ్చు. మనం వీ క్యాన్ యూజ్ ఇట్ ఆన్ అవర్ హెడ్, స్కాల్ప్ మీద వాడచ్చు, ఎక్కడైనా వాడచ్చు ఫుట్ ప్యాచెస్. పాదాల దగ్గర వాడితే ఏమవుతుందంటే కంప్లీట్ బాడీలో మనకి పడుకునేటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం స్లో అయినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్, ఆర్గన్ కనెక్ట్ అయిన అన్నిటి నుంచి తీసేస్తుంది. ఒక ఎక్స్క్లూజివ్ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడుతున్నారు, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైనా ప్రాబ్లమ్ అయిన డ్యామేజ్ అయింది అనుకోండి, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు, ఒక యాక్టివిటీ ఉండదు, దానివల్ల ఇక్కడ నుంచి డిటాక్సిఫై అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందంటే మేబీ ఇక్కడ కానీ మీరు అప్లై చేయొచ్చు. సో అది కొంచెం మీకు ఫాస్ట్ గా రిలీఫ్ అనేది ఇస్తుంది. కెన్ డూ దట్. మీరు ఫుట్ ప్యాచెస్ ఫేస్ మీద కూడా వాడచ్చు, ఎంత మంచి తెలుసు. యూ కెన్ అప్లై ఇట్ ఆన్ యువర్ చిన్. ఓకే, ఇట్ గివ్స్ a tremendous result. Yeah. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లీడర్ సంధ్యారాణి గారు, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. నరేన్ సార్. ఎస్ మేడం, చెప్పండి. డాక్టర్ సంధ్య, నేను ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నా సార్. మాకు తెలియలేదు సార్, ఒకటే డ్రీమ్ ఏమంటే నరేన్ సార్ది ఫుల్ సెషన్ కావాలి, ఇట్లేదో టేస్ట్ చూపించేసి వదిలిపెట్టేస్తే కాస్త ప్లేట్ మీల్స్ వద్దు సార్, మాకు ఫుల్ మీల్స్ కావాలి.
సో మీ సెషన్ ఎట్లా ఉందంటే నర్సరీ పిల్లలు కూడా అర్థమయ్యేటట్టుంది, చెప్పనట్టే ఉంది, అర్థం కానట్టే ఉంది. కానీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది మీ స్టైల్, అది మీ మార్క్, అది నరేన్ సార్. అందుకే అందరు ఇంత పెద్ద ఫ్యాన్స్ ఎందుకున్నారు అనేది ఇప్పుడు కొత్త వాళ్ళకి అర్థమై ఉంటుంది. సార్ మాకు తొందరగా ఫుల్ మీల్స్ పెట్టండి సార్, ఎప్పుడు పెడతారు తొందరగా. ఒక డాక్టర్ గా ఎందుకంటే రిజల్ట్స్ చాలా చూస్తున్నా, కానీ ఇంకా మంచి రిజల్ట్స్ తెచ్చుకోవాలి, నా పేషెంట్స్ నేను మంచిగా ఇచ్చుకోవాలి హెల్త్ అని నా ఒక డ్రీమ్ సార్. అది షూర్ మ్యామ్, డెఫినెట్లీ ప్లాన్ చేస్తాం. చూడక ఓకే డెఫినెట్లీ మ్యామ్, ఐ జస్ట్ ప్లాన్. నేను సలీంతో కూర్చొని మాట్లాడి దీని మీద ఒక వండర్ఫుల్ సెషన్ అనేది చాలా తొందరగా చేస్తాను. అఫ్ కోర్స్ సలీం అడుగుతున్నారు, కొంచెం బిజీ అయింది. మీరు గమనించినట్టయితే కనుక నేను ఈ జూన్ మంత్ నుంచే మనకి పోస్టర్స్ అన్ని రిలీజ్ చేసి ఓపెన్ గా మనం చేయడం అనేది స్టార్ట్ చేసాము. అండ్ వి విల్ ప్లాన్ వెరీ సూన్ అండ్ వి విల్ డూ అ వండర్ఫుల్ సెషన్ సూన్. మేబీ మనకి ఎక్కడైనా ఫుల్ మీల్స్ కావాలి సార్, ప్లేట్ మీల్స్ వద్దు. షూర్ మ్యామ్, ఐ విల్ డెఫినెట్లీ ప్లాన్. ఓకే సార్, ఈగర్లీ వెయిటింగ్ సార్. ఇంకా వేరే ఓకే మ్యామ్, షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. విఎల్సి ఇచ్చినా పర్వాలేదు సార్, ఒక 100-150 మంది ప్లాన్ చేస్తాము. మీరు నెక్స్ట్ మంత్ ఇచ్చినా పర్వాలేదు, విఎల్సి ఇచ్చినా పర్లేదు. దాంతో పాటు మీరు ఏదైనా సెషన్ ఇస్తే ఎంతమంది చెప్తే అంత హాల్ నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ. సో రైట్ సార్. నెక్స్ట్ వచ్చేసి పోచయ్య సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చెప్పండి. హలో సార్. మాట్లాడారు సార్, క్లియర్ ఉందా సార్ వాయిస్? ఉంది సార్, చెప్పండి సార్. ఏంటంటే నాతో ఉన్న మా మిత్రులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో డ్యూటీలు చేస్తారు సార్. ఏంటంటే ఫర్ ఒక రోజుకు 9 to 12 hours నిలబడాల్సి వస్తుంది సార్ డ్యూటీలో. అంటే డ్యూటీలు చేస్తున్న క్రమంలో నాకు అరికాలు పాదాలు అనేది కొంచెం మండడం, లేకపోతే మన ముళ్ళుల పైన నడిచినప్పుడు మనకు పాదాలు అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రావడం జరుగుతుంది సార్. అది నాకు వాస్తవానికి నాకు కూడా ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్ సార్. ఎందుకంటే నిద్ర కూడా కొంచెం తక్కువ అవుతుంది. తర్వాత ఈ డ్యూటీ చేస్తున్న క్రమంలో కూడా కొంచెం పాదాలు అనేవి కొంచెం ముళ్ళు గుచ్చుకున్నట్టు ఎఫెక్ట్ అవుతుంది సార్. అదే విషయం గురించి ఒకసారి యశ్వర్ హాస్పిటల్లో ఒక డాక్టర్తో నేను కన్సల్టేషన్ అయినప్పుడు సార్ మెడిసిన్స్ కూడా చెప్పారు. అవి తాత్కాలికంగా యూజ్ అయినాయి, అంతేగాని నేను ఎవరు చెప్పలేదు. మన సప్లిమెంట్ ద్వారా ఇప్పుడు మీరు ఒకసారి తెలియజేస్తే మా ఫ్రెండ్స్ కానీ సీనియర్ కానిస్టేబుల్ 9 అంటే గత 20-30 years సర్వీస్ చేస్తున్నటువంటి సీనియర్ కానిస్టేబుల్స్ కూడా నాకు వాళ్ళు అడిగారు సార్. ఒకసారి మన దీని మీద ఒకసారి మీకు సలహా ఇవ్వాలని కోరుకుంటారు సార్. అంటే మీకు బేసిక్ గా అరికాళ్ళు మంటలు ఇవన్నీ ఉంటాయి. డిపార్ట్మెంట్ అంటేనే మనకి లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సార్. టైం టు టైం అనేది ఏవి జరగదు. ఫుడ్ కానీ వాటర్ కానీ ఏది కూడా మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఫుడ్ అనేది టైం టు టైం గా వెళ్ళదని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది మీ డిపార్ట్మెంట్ అనేది. సో కొంచెం అది బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ మీరు ఇప్పుడు ఈ అరికాళ్ళు మంటలు ఏదైతే అంటారో దీనికి యాక్చువల్ గా అడ్రస్ చేయడానికి there are 2 reasons అండి. ఎక్సెస్ ఆఫ్ హీట్ సార్ నేను ఆపుతున్నాను సార్. అది అరికాలు మంటలు కాదు సార్, అది ఆనాలు అంటారు కదా, అరికాలలో కుచ్చుకుంటాయి చూసారు. అచ్చా, ఆనల ఓకే, అరికాళ్ళు మంటలు అంటున్నారు. ఓకే ఆనలకి సార్ యాక్చువల్లీ మన దగ్గర ఏం లేవు సార్, దానికి ఎక్స్క్లూజివ్ గా ఏం లేవు మన దగ్గర. ఆనల్ కాదు సార్, అది ఆనల్ ఎప్పటికుంటాయి సార్. అంటే మనం ఎప్పుడైతే అంటే నాకు ఒక 3 days డ్యూటీ చేస్తే 2 days రెస్ట్ వస్తుంది సార్. ఆ 2 days రెస్ట్ లో నేను కూర్చున్నాడు మంచిగా ఉంటే మామూలుగా వేరే టైం అంటే నేను డైలీ ఒక 5 to 10 kilometers రన్ చేస్తా సార్. ఆ రన్ చేసినప్పుడు కూడా ఏం కావట్లేదు. కాకపోతే మనం కొంచెం స్టార్టింగ్ డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రమే పర్ డే 9 hours మనం కంటిన్యూగా అంటే 3 hours డ్యూటీ, అలా ఒక 24 hours లో 9 hours ఏ రోజైతే డ్యూటీ చేస్తామో ఆ రోజు మాత్రమే మనకు ఆ విధంగా అనిపిస్తుంది. ఆనందం అనేది ఎట్లా చెప్తారు, అవి వేరే విధంగా అట్లా రెస్ట్ ఉన్న రోజు ఏం చెప్తారు, మామూలుగా డ్యూటీ ఉన్న రోజు మాత్రమే మనకు ఆ విధంగా కావడం జరుగుతుంది. ఓకే, మీకు ఫెటిగ్ నీరసం అటువంటివి ఏమైనా ఉంటాయా? ఫెటిగ్ నీరసం లేదు సార్. ఎందుకంటే నేను 5, 10, 20, 30, 42 హాఫ్ మారతా, ఫుల్ మారతా, 50 km రన్ చేసినప్పుడు కూడా నాకు అలాంటి ఎఫెక్ట్ జరగలేదు సార్. కానీ అంటే మీకు ఎక్కువగా స్టాండింగ్ ఉన్నప్పుడే అవుతుంది అని అంటున్నారు కదా. ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువ అవుతుంది సార్. అది యాక్చువల్లీ దీన్ని చెప్పాలంటే ఇది ఏదో జబ్బో ప్రాబ్లమ్ కాదు, ఇది మీరే అంటున్నారు సార్. ఒకటి అంటే మనకు ఒక నిద్ర కూడా తక్కువ ఉండడం ఒకటి,
దీనికి స్టాండింగ్ డ్యూటీకి 2 మీరు కాంబినేషన్. మంచిగా నిద్రపోవడానికి నేను సప్లిమెంట్ చెప్తా. మీకు అరకాళ్ళు మంటలు అవ్వడానికి ఒక 2 సప్లిమెంట్ చెప్తా. అప్పుడప్పుడు మీరు మీ లైఫ్ అనేది చాలా మనకి టాక్సిక్ కి రోజు ఫైట్ చేస్తుంటారు. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అవుట్ సైడ్, మీ జాబ్ అనేది బయటకు ఎక్కువగా ఉందనుకోండి, ఇండోర్ కాకుండా ఎక్కువగా టాక్సిక్ అనేది మీ బాడీలో వెళ్తుంటుంది. మీరు ఫ్రీక్వెంట్ గా ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్, రెగ్యులర్ గా మీరు వన్స్ ఇన్ అ మంత్ ఫుడ్ ప్యాచ్ వాడడం అనేది చేయండి. చాలా మంచిది మీకు. పీపుల్ హూ ఆర్ ఇన్ ద డిపార్ట్మెంట్, ఫుడ్ ప్యాచెస్ ప్లేస్ అ మేజర్ రోల్. లేదా రెగ్యులర్ గా గ్యానోడర్మా అనేది తీసుకుంటూ ఉండండి. మీకు అరకాళ్ళ మంటలు అవన్నీ ఉన్నాయనుకోండి, ఏం చేస్తారంటే మీ ఇంటికి ఇచ్చిన తర్వాత దీనికి ఏం సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ రికమెండ్ సప్లిమెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సింపుల్ గా మనం చేసుకోవచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం వేడి నీళ్ళలో రాళ్ళు వేసేసి ఒక 10 నిమిషాలు పెట్టేసి పడుకోండి, బ్రహ్మాండంగా నిద్ర వస్తుంది. అండ్ గ్యానోడర్మా హెల్ప్ యూ అలాట్. మీరు అరికాళ్ళ మంటలకి ఈ 2 సప్లిమెంట్స్, క్రిల్ ఆయిల్ అండ్ గ్యానోడర్మా అమేజింగ్ గా పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. మంచి నిద్ర వస్తుంది. నిద్ర కూడా ఒక్కోసారి సరిగా పట్టదు సార్. నైట్ టైం లో అదొకసారి ప్రాబ్లం అనిపిస్తుంది సార్. అది నిద్ర కూడా సరిగా రావడం ఏ టైం పోయినా అంటే, మనము ఒక్కో రోజు ఏముంటుందంటే నైట్ డ్యూటీ చేంజ్ అవుతా ఉంటుంది, కానీ ఆ టైం పడుకుందామంటే టైం పడుకోలేకపోతున్నాం. అయితే మొన్న 2 days బ్యాక్ అడిగారు సార్. అదే కదా సార్, మీ లైఫ్ స్టైల్ అనేది ఒక కరెక్ట్ ప్రిన్సిపల్ వేలో వెళ్ళదు. అంటే పొద్దున్నే వెళ్ళాం, మధ్యాహ్నం మేము పని చేసుకున్నాం, సాయంత్రం వచ్చాం, చూసాము, టీవీ చూసాం, స్నానం చేసుకున్నాం, అట్లా మీది ఒక సిస్టమాటిక్ గా ఉండదు. మీరు మన బాడీ సిస్టమ్ ని ప్రతిరోజు డిఫరెంట్ గా దాన్ని వాడుకుంటూ ఉంటారు. డిఫరెంట్ రకమైన ఇబ్బందులు పెడుతూ ఉంటారు. బాడీని నానా తిప్పలు పెడుతూ ఉంటాం. డిపార్ట్మెంటే అట్లా, మనం ఏం చేయలేం. దాన్ని వీలైనంత వరకు దాన్ని రెక్టిఫై చేయడానికి అనేది మీ చేతుల్లోనే ఉంది. అది అవ్వదు కాబట్టి సప్లిమెంట్ లో ఏదో వీలైనంత వరకు మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవన్నీ కాకూడదు, ఏమి వేసుకోకూడదు అని అంటే మనం ఆ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేసాం అనుకోండి, ప్రాబ్లం అంతా తగ్గిపోతుంది. అఫ్ కోర్స్ అది సొల్యూషన్ కాదు. యాజ్ ఎ సెడ్, మీ గ్యానోడర్మా క్రిల్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. అది వాడుకోక ముందు మీరు ఏం చేస్తారంటే, జస్ట్ పుట్ యువర్ లెగ్స్ ఇన్ ది హాట్ వాటర్, కొంచెం మంచి వేడి నీళ్ళు, ఉప్పు అది వేసేసి రాళ్ళు కొంచెం సేపు పెట్టేసి ఒక 10-15 నిమిషాలు పడుకొని చూడండి. యూ విల్ సీ అ లాట్ ఆఫ్ చేంజ్. ఇది ఒక 4-5 days 1 week చేయండి, యూ విల్ సీ ద రిజల్ట్స్. స్ప్రే యూజ్ చేస్తారు సార్. స్ప్రే అంటే నిద్రపోవడానికి స్ప్రే చెప్పారు కదా, ఒక స్ప్రే యూజ్ చేస్తాం. మెలటోనిన్ బాగుందా? బాగా నిద్రపడుతుందా? అది యూజ్ చేయలేదు సార్. యూజ్ చేస్తే మనం అది యూజ్ చేసిన తర్వాత మనం పడుకున్నాం అనుకోండి, డ్యూటీకి లేవలేకపోయినట్టు ప్రాబ్లం అవుతుందని నేను అది యూజ్ చేయలేదు. డ్యూటీలో లేకుండా నిద్రపోయేంత అదేమైనా మత్తు మందు కాదండి అది. వాడి చూడండి, ఇట్స్ వండర్ఫుల్ ప్రోడక్ట్. యూజ్ ఇట్. చూస్తేనే తెలుస్తుంది, యూజ్ చేయండి, తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా నెక్స్ట్ రజనీ గారు, మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. కొంచెం ఫాస్ట్ గా చేద్దాం. హాయ్ సార్, నేను స్టూడెంట్ గా ఉన్నాను. మా మదర్ కి సైనస్ ప్రాబ్లం అనేది హెవీగా ఉంది. ఈ సైనస్ అనేది ఎక్కువగా ఉంటుంది. గాలి అనేది తీసుకోవడం కూడా బాగా ప్రాబ్లం అవుతుంది. ముఖం నొప్పి, నరాల నొప్పి, చెవులు నొప్పిగా అనిపిస్తున్నాయి. దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా? అంటే రాత్రిపూట బాగానే నిద్రపోతున్నారా మేడం? ఇబ్బంది పడుతున్నారా? కొంచెం ఇబ్బంది పడుతున్నారు సార్. ఓకే, వాళ్ళకి దానికి ఏమైనా మెడికేషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా? మన దాంట్లోనే సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం సార్. కొన్ని స్పిర్లినా, జ్ఞానధర్మ, నోని, ఆమ్లా, ఇవి. రిలీఫ్ అనేది ఇంకా ఏం అవ్వలేదు. ఇంకా ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు ఇవన్నీ? అండ్ 1 month నుంచి వాడుతున్నాం సార్. ప్రాబ్లం ఎన్ని రోజుల నుంచి ఉంది మేడం? చాలా రోజుల నుంచి ఉంది. మాకు తెలియనప్పటి, మేము పుట్టినప్పటి నుంచే ఉంది సార్. అంటే 23 అప్రాక్సిమేట్ గా. 23 years నుంచే ఉంది సైనస్ ప్రాబ్లం అనేది. వన్స్ ఆపరేషన్ కూడా జరిగింది సార్. ఓకే. ఏమేమి వాడుతున్నారు మేడం మీరు? వన్స్ ఒక్కసారి సార్ ఒక్క నిమిషం చూసి చెప్తాను. మీరు ఒక పని చేయండి మేడం, మీరు సలీం దగ్గర నా నంబర్ తీసుకోండి, తర్వాత కాల్ చేయండి. మీ మదర్ తో కూడా ఒకసారి మాట్లాడే, మీ మదర్ అన్నారు కదా, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిన తర్వాత నేను మీకు సజెస్ట్ చేస్తాను ఎట్లా ఏంటండి ఏం చేయాలి. ఓకే సార్, రైట్. ఓకే, నెక్స్ట్ లీడర్ నాగా వెంకట.
వెల్ సలీం, మనం 10 o'clock దాకా అటెండ్ చేస్తాం సలీం. ఇంకో 5 minutes వి విల్ సీ. ఓకే, హలో నమస్తే సార్. ఎస్ సార్, నమస్తే సార్. సార్ రీసెంట్ గా నేను జాయిన్ అయ్యాను వెస్టేజ్ లో. వెల్కమ్ టు వెస్టేజ్ ఫ్యామిలీ సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా నాకు ఒక 2 points సార్. యాక్చువల్ మా ఫాదర్ హార్ట్ పేషెంట్, స్టంట్ కూడా వేసి 7 years అయింది. అయితే ఇప్పుడు మనం ఫ్లెక్స్ ఆయిల్ వాడొచ్చా? వాడొచ్చండి. మీ ఫాదర్ కి ఫస్ట్ ఇవ్వాల్సిన సప్లిమెంట్ మీరు కోఎన్జైమ్ Q10. కోఎన్జైమ్ Q10 రోజుకొకటి, క్రిల్ ఆయిల్ రోజుకొకటి. ఇవి 2 తప్పనిసరిగా వాడించండి. ఆయన ఉన్నంత కాలం వాడిస్తూనే ఉండండి, ఎక్కువ కాలం ఉంటారు హెల్తీగా. ఓకే, ఇప్పుడు వీటితో పాటు రెగ్యులర్ మెడిసిన్ వాడొచ్చు కదండి? వాడచ్చు. అబ్సల్యూట్లీ. అంటే నాకు ఒక డౌట్, ఫ్లెక్స్ ఆయిల్ వాడితే అదే ఒక డెమో చూపించారు, ఆ స్టంట్స్ ఏమైనా ప్రాబ్లం అవుతాయని నాకు అదొక డౌట్. అంటే మేము ఇది డాక్టర్ ఏం చదవలేదు కదా సార్, ఐడియా లేదు కదా దాని గురించి. ఒక ఉంది డెమోలు ఏవి చూడకండి సార్, డెమోలు ఏవి చూడకండి. యూ జస్ట్ గివ్ హిమ్ క్రిల్ ఆయిల్ ఒకటే రోజుకి అండ్ కోఎన్జైమ్ టీమో ఒక రోజుకి చాలు, గేమ్ వద్దు. ఇంకోటి సార్, ఇది ఫుట్ ప్యాచెస్ ఎన్ని రోజులు వాడాలి సార్ డైలీ? అది 10 patches ఉంటాయండి, 5 days వాడచ్చు మనం. 5 days వస్తుంది. కాళ్ళకి అప్లై చేసుకుని పడుకున్నప్పుడు మనకి సెట్ ఆఫ్ 2 వాడతాం ఎవ్రీడే, సెట్ ఆఫ్ 1. ఇట్స్ 5 days కోర్స్. ఓకే. ఇంకోటి సార్, ఇది ఫుట్ ప్యాచెస్ లో మనకి కలర్ మార్నింగ్ కల్లా కలర్ బ్లాక్ షేడ్ వస్తుంది కదా, బ్రౌన్ ఆర్ బ్లాక్ షేడ్. అది మనకి టాక్సిన్స్ ఎప్పుడు పోయినాయని ఎట్లా తెలుస్తుంది సార్? అట్లా ఏమైనా ఉంటుందా? టాక్సిన్స్ వస్తేనే అది అట్లా అంత స్మెల్ వచ్చేది. ఓకే. అది మీరు దయచేసి దాన్ని కవర్ లో వేసి ఇంటి బయట పడేయండి. లేక ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు మీకు ఎవరైనా నచ్చలేదు, వాళ్ళతో గొడవలు ఉన్నాయనుకోండి, వాళ్ళ ఇంట్లో వేసేసేయండి. అది మిసైల్ కన్నా ప్రమాదం. అది వాళ్ళకి మళ్ళీ బాగోదు, వాళ్ళు మళ్ళీ మీ దగ్గర సప్లిమెంట్ గురించి వస్తారు, బిజినెస్ అవుతుంది. బిజినెస్ ఎందుకు సార్, హెల్త్ కావాలి కానీ ముందు హెల్త్. అట్లాంటి పని చేసి గీసారు. బట్ ప్యాక్ చేసే పడేస్తున్నాను సార్. అది బయట ప్యాక్ చేసి డస్ట్బిన్ వేసి పడేసేయండి. ఎందుకంటే ఇంట్లో పడేసారు అనుకోండి, మళ్ళీ అది గాల్లో మళ్ళీ మనకి వి బ్రీత్ దట్ అగైన్. ఇట్స్ నాట్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అందరూ మెసేజ్ పెడుతున్నారు, అందరికి అవకాశం ఇవ్వమని. సార్ ఏమో 10 o'clock అని చెప్పారు. సో అయిన త్వరగా ట్రై చేద్దాం, ఎందుకంటే మనం ఎక్కువ టైం తీసుకుంటే సార్ ఇప్పుడు ఇస్తారు, మరి నెక్స్ట్ టైం ఇవ్వడం కష్టం అవుతుంది. అందుకే సో కడమంచి రాధా గారు ఎవరు అడ్మిట్ చేసుకోండి సార్. సో మనకి గిట్ట అందరు లీడర్తో మాట్లాడాలని ఉంది, కానీ సార్ గిట్ట టైం పొద్దున్న నుంచి జాబ్ లో ఉన్నారు, ఇప్పుడు ఈ టైంకి ఇచ్చారంటే పెద్ద మాట. ఎస్ సార్, మీరు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, మార్నింగ్. యా సార్, నేను సప్లిమెంట్స్ చాలా వాడినా సార్. పిల్లు, మన ఫ్లాక్స్ ఆయిల్, నూనె, అలోవెరా, జ్ఞానోడర్మా, ఇవన్నీ. నాకు రిచ్ గా షుగర్ వచ్చింది సార్. అది వచ్చేసి నాకు 3 months వచ్చేసి 13.4 వచ్చింది సార్. అయితే ఇన్ని వాడినాక కూడా మళ్ళీ డయాబెటీస్ వచ్చింది సార్. అది 2 years నుంచి వాడుతూనే ఉన్నా. దానికి మరి ఏది వాడితే క్యూర్ అవుతుంది? ఏజ్ ఎంత సార్ మీకు? సార్ 35. ఓకే. ఇప్పుడు ఏంటి, డయాబెటిక్ అని అన్నారా? అవును సార్. ఓకే. ఇప్పుడు డయాబెటిక్ అనేది ఏమైందంటే ఇట్ హస్ బికమ్ సో వెరీ కామన్. ఓకే, మీరు ఒక 3 years నుంచి వాడుతున్నా అంటారు కదా? 2 years నుంచి. ఏది స్పిర్లినా ఇవన్నీ కూడా కదా? Okay, when we use this like a lifestyle at early age, like around 20-25 నుంచి, ఇప్పుడు మీరు మన బాడీని ఎంత కుప్పకూల్చేస్తున్నా కూడా 20 నుంచి 25 సంవత్సరాల లోపల అసలు ఏమి తెలియని కూడా తెలియదు. ఏమైనా చేయండి, మీరు ఎంత ముప్ప తిప్పలు పెట్టి కష్టపెట్టినా కూడా ప్రాబ్లం అనేది బయటపడదు. దాని తర్వాత అది ఒక 30 years దాటగానే ఒక్కొక్కటి సిమ్టమ్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. నేను ఏ విధంగా చూస్తుంటే, సిన్స్ యూఆర్ యూజింగ్ సిన్స్ 2 years కాబట్టి మీకు అది ఆ ప్రాసెస్, అది మీకు డయాబెటిక్ అనేది డిలే చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఐ డోంట్ నో హౌ ఇస్ యువర్ లైఫ్ స్టైల్, ఎట్లా ఉంది నాకు తెలియదు, బట్ ఇప్పుడే స్టార్ట్ అయిందా మీకు? అవును సార్. ఇప్పుడు మనం చెక్ చేయించుకుంటే సండే రోజు చెక్ చేయించాను. చెక్ చేస్తే 3 months బ్యాక్ నుంచి అదే HbA1c ఉంది కదా సార్, HbA1c అది చేపిస్తే 3 months నుంచి అటాక్ అయిందంట. అది మనకు తెలియలేదు. యూరిన్ ఎక్కువ రావటం ఇవన్నీ
ఏందని ఒకసారి హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేసాం సార్. 30 years దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి గ్లైసెమిక్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఏంటనంటే మనకి బార్డర్ లైన్ లో ఉన్నారనుకోండి, ఫుడ్ డయట్ వల్లనే మనము ఆ డయాబెటిక్ అనే కేటగిరీలోకి వెళ్లకుండా ఉంటాం. బట్ నో ప్రాబ్లం, మీకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి జస్ట్ ట్రై ది. మీరు మ్యారీడా? అవును సార్. పిల్లలు ఉన్నారా? 2 బాబులు. ఓకే, వెరీ గుడ్. మీరు గ్లూకో హెల్త్ అండ్ నీమ్ ఉంది కదా, ఈ కాంబినేషన్ వాడండి. ఓకే. ఓకే, మీకు ఏమైనా మెడిసిన్స్ ఏమైనా రాసిచ్చారా? ఇచ్చారు సార్, వాడుతున్నారు కదా. ఆ మెడిసిన్ తో పాటే రోజుకి ఒకసారి నీమ్ వేసుకోండి. అంటే 2 రోజులకు ఒకటి, రోజుకి ఒకటే వేసుకోవాలి. గ్లూకో హెల్త్ మాత్రము పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి 2 వేసుకోవాలి, తినేకి ఒక అరగంట ముందు. ఇది 2 ఒక్కొక్కటే తీసుకోండి, ఒక్కొక్క బాటిల్ తీసుకోండి. ఒక 10-15 days వాడిన తర్వాత చెక్ చేసుకొని చూడండి ఎలా మీకు ప్రోగ్రెస్ చేస్తుంది అనేది, ఎలా మీకు హెల్ప్ చేస్తుంది అనేది చూసుకోండి. ఎందుకంటే చాలా కేసెస్ లో మనం ఈ డయాబెటిక్ కేసును కూడా రివర్స్ చేసాం. బట్ అది నేను మీకు గ్యారంటీ ఇవ్వలేదు, ఎందుకంటే ఐ డోంట్ నో మీ ప్యాంక్రియాస్ వీక్ ఉందా, ఆ సెల్స్ డెడ్ అయిందా అనేది మనకు తెలియదు. ఆ టెస్టింగ్ అన్ని చేయించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అది. బట్ యూ జస్ట్ ట్రై దీస్ 2 products, లెట్స్ సీ. ఓకే సార్. యా రైట్, యా థాంక్స్. శ్రీనాథ్ సార్ మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్. యా, గుడ్ ఈవినింగ్ సార్, నరేన్ సార్. yes sir, యా థ్యాంక్ యూ అండి. సార్ ఇక్కడ మా డౌన్లైన్ ఒకరికి ఆనెలో ఐడియా ఉందా సార్? ఆనెలో అంటే కాళ్ళ కింద అరకాళ్ళకి వస్తుంది. యాక్చువల్ గా ఒక 10 years బ్యాక్ ఒకటి ఉండే అండి. ఇప్పుడు అలా వస్తూ ఇప్పుడు దగ్గర ఒక 6-7 అయ్యాయి అనమాట కాళ్ళకు. సో మన దగ్గర సప్లిమెంట్స్ ఆనెలకు ఏమైనా ఉన్నాయా సార్? లేవు సార్. ఓకే, అదే లేదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ జోగు శ్రీనివాస్ గారు మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. సార్ నాకు పాదాలకి కొంచెం మంటల్లాగా వస్తున్నాయి సార్ ఒక 2 months నుంచి. బట్ డయాబెటిక్ ఉందేమో అని టెస్ట్ చేయించాను. బట్ డయాబెటిక్ నార్మల్ ఉంది సార్. బట్ పాదాల నుంచి అరికాలలో మంటలు ఎక్కువ అవుతున్నాయి సార్. దానికి దగ్గర ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయా సార్? ఎందుకు ఏమైనా బొగ్గల మీద నడుస్తున్నారా ఏంటి? లేదు సార్, నేను నడవట్లేదు. ఎందుకు అది పెళ్ళైందా? మ్యారీడ్ సార్. బట్ విటమిన్ B12, విటమిన్ D3 డెఫిషియన్సీ ఉందేమో అని చెప్పారు డాక్టర్స్. ఆ ప్రాబ్లం వల్ల వైటమిన్ B12 అండ్ విటమిన్ D3 డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. వైటమిన్ B12, వైటమిన్ D3 దేంట్లో ఉంది తెలుసా మన సప్లిమెంట్ లో? ఏ సార్? వైటమిన్ B12, వైటమిన్ D3 దేంట్లో ఉంది తెలుసా? దేంట్లో ఉన్నాయో తెలుసా? ఇవి 2 మీకు డాక్టర్ ఏదైతే తగ్గింది తక్కువ ఉందని అన్నారో ఇవి 2 కూడా మనకి మన సప్లిమెంట్ లో దేంట్లో ఉన్నాయో తెలుసా అని అడుగుతున్నా. తెలియదు సార్. అదే ఇది వాడాలి. సీబక్తాన్. ఓకే. జస్ట్ టేక్ 1 per day. కొంచెం బాగా వాటర్ తాగండి చాలు. సగం మంది వాటరే తాగరు, సగం ప్రాబ్లం అక్కడి నుంచి వస్తుంది. ఓకే ఓకే, థాంక్యూ. కరెక్ట్ గా వాటర్ తాగితే సగం రోగాలే రావు. ఎనీవే, నెక్స్ట్ విల్ టేక్ అనదర్ 2 calls. సలీం, ఒక 2 ఓకే సార్. ఇంకా సార్ ఇద్దరు చెప్పారు కాబట్టి మనం ఇద్దరు మాట్లాడి క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ టైం సార్ వచ్చి చాలా ట్రైనింగ్ ఇచ్చేది ఉంది మనకు. ఈ రోజుకి అయిపోలేదు, ఇంకా 2 పేజీలు ఉన్నాయి. ఇక్కడ 60 మంది 70 మంది ఉన్నారు. ఇంకా గంటన్నర అయినా సరిపోదు కాబట్టి ఇద్దరితో మాట్లాడి క్లోజ్ చేస్తున్నాం. అందరికీ మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను, అన్మ్యూట్ చేయలేకపోతున్నాను కాబట్టి. హరిత గారు మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. రూపా గారు ఇద్దరు ఉన్నారు, చేసి క్లోజ్ చేద్దాం. సార్ నమస్కారం సార్, నా పేరు ప్రవీణ్ కుమార్ సార్. ప్రవీణ్ కుమార్ హరిత పేరు మీద వస్తే నేను మాట్లాడనండి సార్. మాట్లాడాలి సార్. చెప్పండి. డాటా బ్యాలెన్స్ దీంట్లోనే ఉంది సార్. చెప్పండి. సార్ ఇది మా అబ్బాయి 13 years ఉంటాడు సార్. ఓకే, 13 years ఉంటాడు. అతడు ఏంటంటే ఇప్పుడు 1 year నుండి గోలు కొరుకుతున్నాడు సార్. ఇది గోలు కొరుకుని ఎన్నిసార్లు డాక్టర్స్ పెట్టినా కానీ దీనికి మెడిసిన్ లేదన్నాడు. దీని వల్ల ఏమైతుందంటే వాడు బక్కగా అయిపోయాడు, చాలా బక్కగా ఉన్నాయి. బయట ఎక్కడ తీసుకెళ్ళినా కానీ వాడిని ఏమంటారు అంటే ఇంట్లో తిండి పెడతలేరు అన్నట్టు అయిపోతుంది. తిట్టించుకోండి, మంచిదే కదా. తిట్టించుకోవడం కాదు సార్, తిట్టించుకుంటే అదే తిట్టడం పెట్టేదేమో పెడుతూ ఉన్నాము కానీ పెరగడం మాత్రం లేదు సార్. అది మీ పేరేంటి?
ప్రవీణ్ కుమార్ సార్. ప్రవీణ్ కుమార్, మీ అబ్బాయి గోల్డ్ తిని సన్నగా అవ్వట్లేదు, మీరు సరిగ్గా తిండి పెట్టట్లేదు, ఆకలికి గోర్లు తింటున్నాడు. మీదే తప్పది. అయ్యో మీరు పెట్టే ఫుడ్ నచ్చట్లేదు అనుకుంటా. పిల్లలకి కొన్ని అలవాట్లు చేసుకుంటారు. కొంతమంది యూనో మట్టి తినడము, కొంతమంది బలపాలు తినడము, చాక్పీస్ తినడము, కొంతమంది యూనో ఇట్స్ జస్ట్ హ్యాబిట్ ఫర్ సమ్ టైమ్. కొంచెం అంటే ఇది చెప్పడానికి రూడ్గా ఉంటది కానీ కొంచెం భయపెట్టి మూతి మీద రెండేసా అనుకోండి ఆపేస్తారు. అలా కూడా చాలా సార్లు కొట్టినాం. అదే ఏది చెప్తే అది చేస్తారంటారండి బాబు. రేపు నేను ఇదే చెప్పాను ట్రైనింగ్ ఆల్రెడీ డాక్టర్ చూపెడితే డాక్టర్ ఏమన్నాడంటే పొట్టలో నట్టలు ఉన్నాయి అన్నాడు. పొట్టలో నట్టలు వస్తాయి, అందుగుంచే తినది వాళ్ళకు ఒంటికి పట్టదు అని చెప్పారు సార్. ఇది నట్టాలంటే పురుగులు సార్, తెల్ల పురుగులు. అర్థమైంది. అది మీరు దానికి క్రీమ్ టానిక్ ఏమైనా ఇచ్చారా పిల్లకి? ఇప్పుడు 2 days అయితే టానిక్ వాడుతున్నా సార్. ఇది 2 days అవుతుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత మీరు జస్ట్ గివ్ హిమ్ నోని అండ్ స్పిరులినా, చాలా మంచిగా ఉంటది. నోని స్పిరులినా అంటే ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వచ్చు? మనం ఒక 3 to 4 months 5 months దాకా ఇవ్వండి. రోజుకి 3 to 4 months రెగ్యులర్ గా ఇవ్వండి. అండ్ నోని అనేది మీరు ఏదైతే 1 bottle తీసుకుంటారు కదా, రోజుకి ఒకటే ఇవ్వండి. ఒక 5 days ఇచ్చి ఒక 1 week ఆపేసేయండి. మళ్ళీ 5 days ఇచ్చి 1 week ఆపేసేయండి. స్పిరులినా అనేది ఫుడ్ తర్వాత రోజుకు ఒక 2 ఇవ్వండి చాలు. హీ విల్ పుట్ ఆన్ వెయిట్. బాగా ఆకలేస్తుంది, రోజుకి 2 బాగా ఆకలేస్తుంది, బాగా తింటాడు, హెల్దీగా ఉంటాడు. సార్ ఇది స్పిరులినా రోజుకు 2 అంటే మార్నింగ్ నైట్ లేకపోతే ఎట్లా సార్? ఇది మార్నింగ్ ఆఫ్టర్నూన్ లైక్ దట్. అంటే 4 tablets టోటల్? నో 2 per day, మార్నింగ్ ఆఫ్టర్నూన్ 1 month. నోని 1 per day. 5 days ఇచ్చి వాడి ఒక 1 week 10 days అట్లా గ్యాప్ ఇవ్వండి. నోని బిఫోర్ ఫుడ్ కదా సార్ ఇది? యా, ఎంప్టీ స్టమక్. ఓకే సార్. ఒక 4 months లో యు విల్ సీ a wonderful results. మీకు కొంచెం బాగా బొద్దుగా మంచిగా అవ్వాలనంటే గివ్ హిమ్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్. హి విల్ పుట్ ఆన్ వెయిట్. యా, ఒకసారి మీకు డైరెక్ట్ కాల్ చేసిన సార్ మొన్న ఒకసారి. నేను అది ఎలర్జీ కోసం అని కాల్ చేశాను కదా సార్, గజ్వెల్ నుంచి. ఓకే. అది ఫుడ్ ప్యాచెస్ వేయమని చెప్పారు కదా, ఆ ప్లేస్ లో ఫుడ్ ప్యాచెస్ వేసాను సార్. అది వేసిన తర్వాత మనకు ఏంది ఆ బ్లాక్ అయినాయి మొత్తం. ఫుడ్ ప్యాచెస్ అనేది బ్లాక్ అయిపోయింది. చాలా వేడి నీళ్ళతో స్నానం చేయమని అన్నారు కదా, అంతవరకు తట్టుకుంటున్నా అంతవరకు వేడి నీళ్ళతో స్నానం చేసిన తర్వాత మీరు ఆ ఫుడ్ ప్యాచెస్ ఎక్కడైతే మీకు ఎలర్జీ ఉందో అక్కడ ఆ స్పాట్ లో వేయండి, లేదంటే దాని పక్కకైనా సరే వేయొచ్చు అని చెప్పారు కదా. అదే విధంగా వేసిన. అయితే వేస్తే కొంచెం కంట్రోల్ అనిపించింది సార్ నాకు. అది మళ్ళీ ఇంకోటి నాకు టాబ్లెట్స్ ఏం చెప్పారంటే ఆమ్లా ఒకటి ప్లస్ అలోవెరా. ఆమ్లా నీమ్ 2 capsules 2 capsules ఏమని చెప్పారు. అవి ఒక 2 capsules, ఇవి ఒక 2 capsules, ఒక 5 days ఏమని చెప్పారు. ఏది మనకు ఫుడ్ ప్యాచెస్ పెట్టిన రోజులు మాత్రం. అయితే నిన్నగా మొన్నటికి ఫుడ్ ప్యాచెస్ 5 అయిపోయినాయి సార్. అది 5 రోజులకి అయిపోయింది. ఇంకా వేరే మనం చేంజ్ చేయాలా మన దానికి? ఏమొద్దు, అది వాడండి. ఇంకా 5 ఉంటాయి కదా, కంప్లీట్ గా తగ్గేదాకా వాడేసేయండి, అయిపోతుంది. ఏమంటే మళ్ళీ ఇంకొక సెట్ తీసుకోనా సార్? ఒక సెట్ లో 10 వస్తుంది సార్. అవును సార్, అవును. 2 side వేసిన 2 side ఉండే ఎలర్జీ. ఇంకొకటి సార్ రిపీట్ చేయండి. సరే, ఓకే సార్. ఓకే, ఇంకొకసారి రిపీట్ చేయండి. థ్యాంక్ యూ. సో లాస్ట్ లీడర్ ఇప్పుడు రూపా మేడం, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పారు కదా ఫస్ట్ లో ప్రోటీన్ పౌడర్ కాల్షియం ఇస్తే పాపల హైట్ మనం చూసుకోవాలి. 4 inches పెరిగింది సార్ పాప. అరే వా, అరే మిమ్మల్ని టెస్టిమోనీ కింద పిలవాలి. దట్స్ సో నైస్. అందుకనే చెప్తాను, మనం ప్రోడక్ట్ వాడుకునేటప్పుడు మనం కూడా టెస్ట్ చేసుకోవాలి ఎంత బాగా పనిచేస్తుంది అనేది. వి హావ్ టు సీ దట్. ఐఎమ్ హ్యాపీ. గుడ్ సార్. అందులో కొలెస్ట్రాల్ యాడ్ చేసిన సార్ నేను 3 ఇస్తున్నా. వెరీ నైస్. చాలా హైట్ బాగానే పెరిగింది సార్. ఇంకొకటి పెద్ద వాళ్ళిద్దరు సార్ ట్విన్స్ సార్. నేను ఇప్పుడు హైట్ పెరిగింది అన్న పాప. ఇంకా ఫస్ట్ పెద్ద పాప 13 years ఉంటుంది. తను 3 కరాటా క్లాస్కి వేసిన. నేను చిన్న వాళ్ళకు బాడీ స్మెల్ రావట్లేదు సార్. తను కరాటా క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా స్మెల్ వస్తుంది. తన చెమటది. అంటే మనకి ఏమైనా వాడొచ్చా సప్లిమెంటరీ అని? చెమటలు ఎప్పుడు నార్మల్ ఆర్డర్ అనేది వస్తుంది. ఒకవేళ చెమట్లు జనరల్ గా ఎవరైనా ఎక్సర్సైజ్ చేసినా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ రన్నింగ్ చేసేటప్పుడు చెమటలు రావడం అది మంచిదే. ఓకే,
విపరీతమైన బ్యాడ్ ఆర్డర్ వస్తుంది అనుకోండి, అది ఏంటంటే మనకి ఇందాక నేను స్టార్టింగ్ లో మీకు చెప్పాను, ఎలిమినేషన్ ప్రాసెస్ సరిగ్గా లేకపోతే బాడీ అంతా కంపు కొడుతూ ఉంటది లోపల, మనకి బయట కనపడదు. బయట ఎప్పుడు తెలుస్తుంది అని అంటే బాడీ నుంచి వచ్చే స్వెట్, ఆ స్మెల్ అనేది కనిపిస్తుంది. సో ఒకసారి చూడండి పిల్లలకి మోషన్ అవుతుందా, ఎన్నిసార్లు అవుతుంది ఏంటనేది చూడండి. మోషన్ టైం టు టైం కరెక్ట్ గా అవుతుంది అనుకోండి మేడం, ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఆ మోషన్ ఫ్రీక్వెన్సీ కొంచెం పెంచడానికి నేను మీకు చెప్పాను కదా. లేదు ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి, ఒకవేళ లైక్ 14 years 13 12 years 10 years ఇట్లా ఉన్నారు, మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళకి ఒక 10 to 15 days మీరు ఏంటంటే మన దగ్గర అలోవెరా ఉంది చూడండి, క్యాప్సూల్స్. ఇది పొద్దున్న రాత్రి ఒక 2 గోరెచ్చిన వేళ్ళతో కొంచెం వేయించండి. పడుకునే ముందు ఒక 2 అలోవెరాలు, పొద్దున్న ఒక 2 అలోవెరాలు. బాగా పనిచేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, యా, థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్. రైట్ సలీం, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ థ్యాంక్ యూ సార్. నేను ఒక్కటి అడుగుతాను సార్, ఒక్కటి అడుగుతా సార్, ఇది ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల వెయిట్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా అని అడిగారు సార్. యాక్చువల్ గా డెఫినెట్లీ పెరుగుతారు. ఓకే. యా, నో ప్రోటీన్ అండ్ నోని కాంబినేషన్ తీసుకున్నప్పుడు, ప్రోటీన్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఇట్ హెల్ప్స్ యూ బిల్డింగ్ అ ప్రోటీన్ బ్లాక్. మజిల్స్ ఫామ్ అవుతుంది. మజిల్స్ ఫామ్ అవుతుందంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్ విల్ హెల్ప్ టు. దీన్ని 2 విధాలుగా వాడతారు సలీం. ఒకటి ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే ఇట్ విల్ మేక్ దెమ్ హెల్దీ. ఎంప్టీ స్టమక్ తీసుకుంటే అంత ఎఫెక్ట్ ఉండదు. ఇది 2 విధాలుగా వాడచ్చు ఇది. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన టైం మాకు అసలు ఈ జాబ్ కి ఈ టైంలో మీరు ఇవ్వరు కానీ ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ. సో లీడర్స్ మిగతా వాళ్ళని అన్మ్యూట్ చేయట్లేదు కాబట్టి సారీ, ఎందుకంటే ఇంకా గంటన్నర అయినా సరిపోదు. మనం మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుందాం సార్ తోని. ఒకసారి అందరం గ్రాండ్ గా క్లాస్ సార్ కి ఇద్దాం. నెక్స్ట్ తొందరని భగవంతుని కోరుకుందాం, తొందరగా సార్ టైం ఇవ్వాలి మనకు ఫిజికల్ గా. భగవంతుడు ఇవ్వడు, అన్ని అడగండి, ఇచ్చేది నేనే ట్రైనింగ్ కాబట్టి. మీరు బిజీ ఉంటారు సార్, నెక్స్ట్ మంత్ చెప్పండి నాకు, కొంచెం నేను బుక్ చేస్తాను హాల్. డెఫినెట్లీ I'll give you. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ ఎవరీవన్. అండ్ ఐఎమ్ సో సారీ అందరు క్వెరీ అటెండ్ చేయనందుకు. అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఐ విల్ ట్రై టు అడ్రస్. మనం ఇంకొంచెం ఒక 6 కి 7 కి అట్లా స్టార్ట్ చేస్తున్నట్టయితే కనుక ఈ క్యూఏ కూడా చాలా వరకు అటెండ్ చేయొచ్చు. సిన్స్ వీ హావ్ స్టార్టెడ్ బై 10 minutes కొంచెం టైం అయింది. సో ఐ థింక్ వీఆర్ క్లోజింగ్ బై 10. ఇట్స్ 2 hours వండర్ఫుల్ సెషన్. సో ఇట్స్ సో నైస్. నేను యాక్చువల్లీ ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నారు. సో తొందరగా వి విల్ మీట్ ఇన్ పర్సన్. రైట్, థ్యాంక్స్ సలీం ఎవరైతే ఆర్గనైజ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ దాస్ గారు, కుల్కర్ణి గారు, చరణ్, ఇంద్రబీర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ అండ్ కాలింగ్ మీ, ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. యా, సెషన్ ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్.